నాయకుడు క్షుద్ర పూజలు చేయించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని వాళ్ళు విమర్శ చేస్తారు. శుద్ధ పూజ చేసేవాడికే శుద్ధ పూజ గురించి మాట్లాడే తత్వం ఉంటుంది. ఇప్పుడు అనంతపురం ఎస్పీ ఉన్నప్పుడు కూడా పరిటాల రవి గారి మర్డర్ జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ లో చేరాలనుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టీఆర్ఎస్ లో చేరారు. రేవంత్ రెడ్డి గారు డెఫినెట్ గా ఎస్ ఆయన మాకు ఆఫర్ ఇచ్చిండు. కేసీఆర్ పైన టీఆర్ఎస్ నేతలు చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఐపీఎస్ వల్ల మీరు ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీ గెలవలేదు. మీ నల్లమల నుంచి కొండారెడ్డిపల్లి నుంచి సీఎం దాకా రావడం అంటే గ్రేట్ పర్సనాలిటీ కదా. జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా రావడం వచ్చి ఆ సీట్ల కూర్చొని జనాలకు ఏం చేయలేకపోతున్నా, జనాల మోసం చేయొచ్చు. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఇవాళ స్ట్రైట్ టాక్ లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఐపీఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేపల్లె శివ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గా పిలిచారు. సార్ నమస్తే. ఏంది మీ పేరులోనే అంటే రేపల్లె శివ ప్రవీణ్ కుమార్, శివ ఉంది, ప్రవీణ్ కుమార్ ఉంది. దాని డిట్టో ఆపోజిట్గా ఎప్పుడు కూడా మీరు ఈ హెయిర్ స్టైల్ అనేది ఉండదు. బికాస్ ఆఫ్ ఏం కారణం అసలు? చాలామంది కూడా అంటే కొంతమందికి తెలుసు కానీ చాలామందికి తెలియదు. ఎట్లా మెయింటైన్ చేస్తారు సార్? ఇది ఎందుకు, దీనికి కారణం ఏంటి? ఇది నా జీవన విధానంలో భాగమైంది. ఎట్లయితే షేవింగ్ చేయాలి, పోలీస్ ఆఫీసర్ ఇంటి నుంచి బయటికి రావడం, ఓకే, మాకు పెద్ద కష్టమైన పని ఏం కాదు చేసుకోవడం. సో నాకు ఒక 5 నిమిషాల్లో మొత్తం ఎంత చేసుకుంటాను. నాకు పెద్దగా అంటే నాకు ఒక స్టైల్ ఒక్కొక్కటి. ఎప్పుడు సార్ అంటే ఐపీఎస్ మీరు ఐపీఎస్ అయినా 10 సంవత్సరాలకు నేను ఇది పెట్టేస్తాను. అంటే కావాలనే రీజన్? నాకు మంచిగా అనిపించింది అంతే తప్ప. చాలా మంది మొక్కు ఉందని అంటారు. కొంతమంది పేద విద్యార్థులకు అందరికీ ఆత్మగౌరవంతో అద్భుతంగా మాట్లాడే వరకు కూడా నేను మళ్ళీ వెంట్రుకలు పెంచను అని చెప్పి కొంతమంది అన్నారు. బహుజనులకు రాజ్యం వచ్చేదాకా ప్రవీణ్ కుమార్ మళ్ళీ వెంట్రుకలు పెంచడు అని అన్నారు. సో ఇవన్నీ నేను ఎస్ అని లేదు, నో అని లేదు, కానీ నాకైతే ఈ స్టైల్ బాగా నచ్చింది. అందుకొరకు అంటే మొక్కులు అవి ఇవి అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. మీ పార్టీ చాలా సీనియర్ నాయకుడు హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించండు. వర్షాలకు సంబంధించి రావద్దు, వర్షాలు సుభిక్షంగా పడొద్దు, రాష్ట్రం దుర్భిక్షంగా ఉండాలి. ఈ క్షుద్ర పూజలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? స్ట్రైట్ అవేగా నాతోనే చెప్పిస్తున్నారా? అది కూడా పోయి ప్రవీణ్ కుమార్ తోనే క్షుద్ర పూజల గురించి చెప్పిస్తున్నారా? క్షుద్ర పూజల గురించి నేను ఏం మాట్లాడతా చెప్పండి. అంటే మీరు లింక్ సబ్జెక్ట్ కి కొన్ని నమ్మకం అపనమ్మకం లేవు అవి చెప్పారు. క్షుద్ర పూజలు చేసిండా చేయలేదా? మీ సామాజిక వర్గం దళిత నేతలుగా మీ కేంద్రంగా క్షుద్ర పూజల నుంచి బాగా టార్గెటెడ్ గా మాట్లాడుతుంది. అసలు ఆ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా చేసిండా అది చేయలేదా? మీరు ఎక్కడ ఖండిస్తలేరు. హరీష్ రావు గారైనా, దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని నమ్మే ఏ వ్యక్తి అయినా కూడా ఒక దేవాలయానికి తనకిష్టమైన దేవత, గ్రామ దేవతల నుండి తిరుపతి టెంపుల్ కానీ, పశుపతినాథ్ టెంపుల్ కానీ, ఈ దేశం నుండే కోట్లాది మంది దేవతల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి పోవచ్చు. ఓకే, హిందూ ధర్మంలోనే ఉంది. నువ్వు ఇంట్లో పూజా గదిలో పూజ చేసుకుంటావా, లేకపోతే బయట గ్రామదేవ చేసుకుంటావా, చెట్టు కింద చేసుకుంటావా, లేకపోతే గుట్ట మీద పోయి గుట్ట మీద వెలిసిన ఆలయాల దగ్గర చేసుకుంటావా, నీ ఇష్టం. హిందూ మతం అనేది హైలీ లిబరల్ దాని రూల్స్ విషయంలో. ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. పూజలు పొద్దున చేసుకుంటావా, రాత్రి చేసుకుంటావా, అది నీ ఇష్టం. ఇందులో ఒక వ్యక్తి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం తను ఏ దేవుళ్ళ దగ్గరికైనా ఎక్కడికైనా పోయి పూజలు చేసుకోవచ్చు. నేను పలాని పెద్దమ్మ తల్లి దగ్గరికి పోయి పూజలు చేసుకుంటే, అదేవిధంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర పోయి పూజలు చేసుకుంటే, సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర పోయి పూజలు చేసుకుంటే, నువ్వు ఏ టైంలో పోయినావు, అక్కడికి ఎందుకు పోయినావు, అమ్మవారిని ఏం మొక్కుకున్నావు అని అడిగే హక్కు నీకు లేదు. ఏ పౌరుడి కూడా లేదు. నా ఇష్టం. నేను ఒక దేవుడి దగ్గరికి పోయి దేవత దగ్గర పోయి పూజ చేసుకుంటాను. నా మీద చర్చ చేసే హక్కు కూడా, నేను చేసిన నీ దేవుడికి ఏం మొక్కున్నా అనేది నా వ్యక్తిగతం. అసలు దాని మీద కామెంట్ చేసే, నేను ఒక క్రైస్తవులు చర్చిలో పోయి మీరు యేసుక్రీస్తు దేవుడికి కానీ, యెహోవా దేవుడికి కానీ మీరు ఏం ప్రార్థన చేసుకున్నారు, మీరు ఒక హిందూ మతస్థుడు మసీదులోకి పోయి ఆ అల్లా దేవుడికి ఏం ప్రార్థన చేసుకున్నారు అని అడిగే హక్కు
ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో కూడా. వాళ్ళు కూడా అడగాల్సిన సందర్భం లేదు, కానీ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండొద్దు, వర్షాలు పడొద్దు అనే నేపథ్యంలోనే అంతకుముందు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చండీయాగం రాష్ట్ర అభివృద్ధి కోసం సుభిక్ష కోసం చేశారు. ఇవాళ అందరూ కూడా దేవుళ్ళ దగ్గరికి మొక్కుపోయి మంచి జరగాలనే పోతారు దేవుళ్ళ దగ్గరికి. ఇప్పుడు ఫలానా అశోక్ యాక్సిడెంట్ జరగాలి, ఇక్కడ నుంచి బయటికి పోగానే అశోక్ రేపు పొద్దున ఆఫీస్ కు రావద్దు, దానికి జ్వరం రావాలి అని ఇద్దరు కెమెరామెన్లు ప్రవీణ్ కుమార్ మొక్కుకుంటారు. అసలు ఇక్కడ ఖండిస్తలేరు, కానీ నిజంగా క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం వచ్చిందా? అసలు క్షుద్ర పూజ అనేది ఎవడు చూశాడు క్షుద్ర పూజ? అసలు క్షుద్ర పూజ అంటే ఏంటి వాళ్ళే చెప్పాలి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్షుద్ర పూజ? క్షుద్ర పూజ చేసేవాడికే క్షుద్ర పూజ గురించి మాట్లాడే తత్వం ఉంటది. యు అండర్స్టాండ్? శుద్ధ పూజ చేసేవాడికి శుద్ధ పూజ అంటే ఏంది? ఆ నిమ్మకాయలు, ఆ వ్యాపక మండలు, మిరపకాయలు, దబ్బునము, తాడు, దాని తర్వాత పొద్దున వచ్చి ఏమంటారు రాత్రిపూట ఎవరు చూసి 12 గంటలకు పోయి గుప్త నిధుల కోసం ఊర్లల్లో తీసుకొని పోతారు. ఏమంటారు పలుగు పార తీసుకొని పోతారు, తట్ట గిట్ట తీసుకొని పోయి ఎవ్వరు లేదు అందరు వండుకున్నప్పుడు తీసుకొని పోయి లంకె బిందెలు ఉంటాయని పోతా చూసిండ్రా? ఆ దొంగలే క్షుద్ర పూజలు చేస్తారు అని ఊర్లలో అనుకుంటారు. అగో నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన ఇంకో విషయం కూడా చెప్తా అశోక్ మీకు. నేను సిసిఎస్ లో ఉన్నా, నేను డిసిపి క్రైమ్ హైదరాబాద్. ఒక ఆ దొంగ పేరు చెప్పాను ఎందుకంటే బాగోదు, ఆయన ఇప్పుడు సంస్కరించబడ్డాడు, బాగా దొంగతనాలు చేశాడు. నేను అన్నాను అతని పేరు చెప్పాను, కానీ ఏదో ఒక ఎక్స్ పేరు చెప్తాను మీకు, రాజు అనుకోండి, ఆయన పేరు ఒరిజినల్ పేరు చెప్పాను. రాజు నువ్వు దొంగతనానికి మాకు విపరీతంగా పెళ్లిళ్ళకు పోయినప్పుడు ఇల్లు దొంగతనం చేయడం అవన్నీ చేస్తాడు. సో వాళ్ళందరూ పాపం బిడ్డ కోసం పెట్టుకున్న బంగారం అది అని అంటారు. సో నేను అసలు దొంగతనం చేయడానికి ముందు ఏం చేస్తావు చెప్పన్నా అంటే, సార్ మేము దేవుని పూజ చేసుకున్నాం, మాకు ఇష్టమైన ఎవరు మాకు ఏదో ఉంటుంది, మాకు క్షుద్ర పూజ లాంటిది ఏదో ఉంటుంది, మాకు మా దొంగలకు ఒక దేవతను ఎవరో ఉంటారు, వాళ్ళ పూజ చేసుకొని పోతాం. ఎప్పుడు ఏ టైంలో చేస్తారు అన్నారు? రాత్రి కరెక్ట్ 11 గంటలకు 12 గంటలకు చేసుకొని పోతాం. అప్పుడు ఆ పూజ చేస్తే మాకు బాగా బంగారం దొరుకుతుంది, వెండి దొరుకుతుంది, వజ్రాలు దొరుకుతాయి, మళ్ళీ పోలీసు వాళ్ళకి దొరకము, మా ఏమంటారు మా వేలి ముద్రలు కూడా దొరకకుండా చూసుకుంటాం అని చెప్పారు. ఈ రాష్ట్రంలో లంకె బిందెలు ఉంటాయి అనుకొని మేము అధికారంలోకి వచ్చినాం అని అన్న వ్యక్తి ఎవరు? వాళ్ళే క్షుద్ర పూజలు చేస్తున్నారు. అబ్సల్యూట్లీ దొంగలకే క్షుద్ర పూజలు చేసే అవసరం ఉంటదండి, నాకే ఉంటదండి. దొంగలకు దోపిడీదారులకు క్షుద్ర పూజ చేసే అవసరం ఉంటది. ప్రజల గొంతుకగా ఉండి, ప్రజల గుండె చప్పుడుగా ఉండి దాదాపు 14 సంవత్సరాలు పోరాటం చేసి ఒక రాష్ట్రం అణచివేతకు గురైన రాష్ట్రం, బీడుపడ్డ భూముల్లోకి నీళ్లు తీసుకురావాలని ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఇంత చేయాలని ఒక ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన వాళ్ళకి క్షుద్ర పూజలు అవసరం ఉంటుందండి. వాళ్ళు ప్రతిరోజు పొద్దులేసినప్పటి నుంచి రాత్రి వరకు ప్రజల మధ్య ఉంటారు. దొంగలు మాత్రమే, లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన దొంగలు మాత్రమే క్షుద్ర పూజలు చేస్తారు. ఈ విషయంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్రంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి కాపలాగా ఉంటుండు, వారు వేసినటువంటి బిస్కెట్లు, డస్ట్బిన్, యూజ్లెస్ ఇవన్నీ యూజ్ చేసే పేపర్ అంటే తీవ్రమైనటువంటి ఆరోపణలు మీ జిల్లాకు చెందిన ఆలంపూర్ మీ సామాజిక చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అంటారు. మానసిక రోగులు, లాజిక్ మాట్లాడాలి, ఓకే సబ్జెక్ట్ మాట్లాడాలి, శాస్త్రీయంగా మాట్లాడాలి. ఒకవైపు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నారు, జై సంవిధాన్ అంటున్నారు. రాజ్యాంగంలోని అన్ని హక్కులు, నిర్దేశిక సూత్రాలను అన్నింటినీ కూడా, ఆదేశిక సూత్రాలు, నిర్దేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉందో వాటిని కూడా రక్షిస్తానంటున్నారు. అసలు రాజ్యాంగంలో వీళ్ళు ఒక పేజీ అన్న చదివారా? రాజ్యాంగాన్ని ఎప్పుడన్నా ముట్టుకున్నారా? ముట్టుకుంటే మొదటి పేజీలో ఏం రాసిందో చెప్పగలరా? సంపత్ కుమార్, అద్దంకి దయాకర్, లేకపోతే ఇంకెవరో వచ్చిందిగా, వీళ్ళందరూ చెప్పగలరా? ఏం చెప్తారు వాళ్ళు? రాజ్యాంగంలో ఆర్టికల్ 51లో ఏం చెప్పబడ్డది వాళ్ళు చెప్పగలరా? ఓకే. రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో ఏం చెప్పబడ్డది వాళ్ళకి తెలుసా? రాజ్యాంగం ఆర్టికల్ 25లో ఏం చెప్పబడ్డది తెలుసా? వీళ్ళు దద్దమ్మలండి, దద్దమ్మలు, సన్నాసుల చేతిలో. ఈ అంశాన్ని ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది వాళ్ళు? చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు మీరు స్టేట్ అవేగా, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ పనిచేసారు, కింది గ్రౌండ్ స్థాయిలో వీటికి సంబంధించిన అంశాలు అన్నీ ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు వర్షాలు సముద్రం కొంత పడుతున్న ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నప్పుడు కూడా గోదావరిలో, కృష్ణాపేటలో వస్తుంది. అయినప్పటికీ కూడా మీ నాయకుడు క్షుద్ర పూజలు చేయించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని వాళ్ళు విమర్శ చేస్తారు.
క్షుద్ర పూజ అనేది లేదండి. Okay. హరీష్ రావు గారు తన బర్త్డే సందర్భంగా నా జీవితం మంచిగా ఉండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నాతో పాటు తిరిగే కార్యకర్తలు అందరూ బాగుండాలి, మా నాయకులు కేసీఆర్ గారు బాగుండాలి, నా పార్టీలో అందరూ బాగుండాలి, నేను తీసుకొచ్చిన తెలంగాణలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుంటే అందులో నేను కూడా ఉంటాను, నేను కూడా బాగుంటాను, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, నా ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ఆయన బర్త్డే సందర్భంగా, నా బర్త్డే సందర్భంగా నేను మీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాను, మీరు పెద్దోళ్ళు అయితే, మీ బర్త్డే సందర్భంగా మీరు నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం, నేను పెద్దోళ్ళు అయితే అమ్మ నాన్నల దగ్గరికి పోతాము, ఇష్టమైన దేవుళ్ళ దగ్గరకు ఆ రోజు దేవుడిని సందర్శించుకొని వస్తాము. కరెక్ట్ కరెక్ట్ ఆయనకి ఇష్టమైన దేవుళ్ళు, ఆయన హిందువు, ప్రాక్టీసింగ్ హిందూ, ఆయనకి ఇష్టమైన దేవుళ్ళ దగ్గరికి పోయారు. ఆయనకి ఇష్టమైన దేవుళ్ళు మూకాంబిక అమ్మవారు అనుకున్నాం, మూకాంబిక అమ్మవారు, అదేవిధంగా రంగనాథ స్వామి దేవాలయం తిరుచి, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి, ఇంకా రకరకాల దేవుళ్ళ దగ్గరికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి దగ్గర పోయేటారు, వీళ్ళందరి దగ్గర పోయారు. కరెక్ట్. మీరు అంటున్న వారు పూజ చేశారు, ఆ దేవుళ్ళ దగ్గర పోయి దండం పెట్టుకున్నారు, టెంకాయ కొట్టారు, వచ్చారు, పూజలు చేసుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మా పూజలు చేసుకుంటాము, అట్లా చేసుకున్నారు. ఇప్పుడు ఆ దేవుళ్ళ దగ్గరికి పోయి పూజలు చేసుకున్న వాళ్ళందరూ క్షుద్ర పూజలు చేశారనే మీ ఉద్దేశం అంటే ఎట్లా, ఏం మాట్లాడుతున్నారు? లక్షలాది సంవత్సరాల నుంచి ఈ దేశంలో దేవుళ్ళను మొక్కుతూ, ఈ దేశంలో లోక కళ్యాణం కోసం, ఈ భరతావని మీద లోక కళ్యాణం కోసం, మే ఒక్కరమే కాదు ఈ లోకమంతా మంచిగా ఉండాలని లోక కళ్యాణం కోసం పూజలు పునస్కారాలు చేసే అందరినీ కూడా మీరు అవమానిస్తున్నారు. అది నేను అంటున్నాను. హరీష్ రావు గారు అందరితో పాటు కోట్లాది మంది భక్తులతో పాటు వారు కూడా ఒక హిందువు, వారు పోయి ఆయన సతీ సమేతంగా పోయి పిల్లలందరూ కలిసిపోయి పూజ చేసుకున్నారు దేవుళ్లకు. పూజ చేసుకుంటే దానికి క్షుద్ర పూజ అనే నోరెక్కడి నుంచి వస్తుంది మీకు? అసలు ఎవరన్నా అంటే నిజంగా క్షుద్ర పూజలు చేస్తే దాని ఎఫెక్ట్ అనుకుంటుందా? అసలు అట్లా కాదండి. అసలు పూజ అనేది వారు మానసిక శాంతి కోసం, అమ్మవారి ఆశీర్వాదం కోసం చేశారు. అసలు భక్తులు ఒక దేవుడి దగ్గరికి ఎందుకు పోతారు, దేవుడి దగ్గరికి ఎందుకు పోతారు? నేను బాగుండాలని పోతారు, దేశం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలని పోతారు. కరెక్ట్. అసలు అవి క్షుద్ర పూజ లాగా మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? అసలు హూ ఆర్ యూ టు క్వశ్చన్ దట్? నా పాయింట్, మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేతనే రాజశ్యామల యాగం, చండీ యాగం చేసిండు, ఆయనకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పదవి అట్లే ఉండాలని చెప్పి చేసిన నేపథ్యంలో ఈ ఆరోపణ వచ్చిందని అనుకోవచ్చా? మీరు కూడా యాగాలు చేయండి, ఎవరు అన్నారు? మీరు కూడా పూజలు చేయండి, మీరు కూడా కేసీఆర్ గారు చేసినట్టుగా చండీ యాగం చేయండి, ఇక్కడ వచ్చిన ఏమంటారు పురోహితులకందరికి సత్కరించండి, మీరు కూడా అందరూ విఐపీలను పిలవండి, పిలిచి చేయండి, మీకు మీ ఇంటి దగ్గర చేసుకోండి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర చేసుకోండి, ఎవరు వద్దని, మీ గాంధీ భవన్ లో చేసుకోండి, వద్దన్నారు ఎవరు? సెక్రటరియట్ లో చేసుకోండి, ఎవరు ప్రజలందరూ అమ్మితే సెక్రటరీలో చేసుకోండి, కానీ ఒకరి మత విశ్వాసాలను అగౌరవపరచడం కరెక్ట్ కాదు. బుద్ధి లేని సన్యాసులు కూడా ఆ విధంగా మాట్లాడారు అంటే నా కాంగ్రెస్ నాయకులు మాట్లాడినట్టుగా. మీరు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రజల ముందర మాట్లాడాల్సిన విషయాలు ఏమిటి? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? తెలంగాణలో ఉండే ప్రజలకున్న ప్రమాదం ఏంటి? దాని గురించి మాట్లాడాలి. దానికి సబ్జెక్ట్ మేము కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం అశోక్ గారు, మీ దగ్గర సమాధానం మీరు చెప్పాలా, అంతే తప్ప ఎక్కడ లేని ఈ తాంత్రిక యాంత్రిక క్షుద్ర పూజల సబ్జెక్ట్ తీసుకొచ్చి జనాల ముందర పెట్టి జనాల విలువైన సమయం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీ పార్టీ నేత హరీష్ రావుకి క్షుద్ర పూజల నేపథ్యంలో లీగల్ నోటీస్ పంపారు. దీన్ని ఎట్లా పంపడం జరిగింది? ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆయన వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చించడం, అదేవిధంగా ఆయనకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కును బహిరంగంగా కాలరాయడం, ఇవి రెండు నేరాలే, వ్యక్తిత్వ హననం అంటారు. ఈ ఇద్దరికి, అద్దంకి దయాకర్కు, సామ రామ్మోహన్ రెడ్డికి, వీళ్ళిద్దరికి కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు. మరి లీగల్ నోటీసులు ఇచ్చారంటే వారికి రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, చట్టం మీద విశ్వాసం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది, అందుకొరకే వారు లీగల్ నోటీస్ ఇచ్చారు. ఆ లీగల్ నోటీస్ కు నిజంగా వీళ్ళు దమ్మున్నోళ్ళైతే వారు దానికి ఆధారాలతో సహా జవాబు ఇవ్వాలి. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు అమెరికా నుండి నా దగ్గర ఇప్పటికి కూడా ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు కదా. ఆధారాలు ఉంటే ఆధారాలన్నీ తీసుకొచ్చి ఈరోజు చట్టం ముందర, కోర్టు ముందర ఆ లీగల్ నోటీస్కి జవాబులో ఇవ్వాలి. ఇచ్చిన మరుసటి రోజు ఆయన జైలుకి పోతాడు. 100%. ఎందుకు పోతాడు అంటే ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నాడు? క్షుద్ర ఒక రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక పౌరుడు తనకిష్టమైన దేవుణ్ణి మొక్కుకొని పూజ చేస్తే దాన్ని క్షుద్ర పూజ అని చెప్పి ఒక అభాండం వేసి,
ఒక నింద వేసి ఉమ్, ప్రజల ముందర గగ్గోలు పెడితే చట్ట ప్రకారం అది నేరం. ఉమ్, చట్టం బాణామతిని నిషేధించింది, అవును. బ్లాక్ మ్యాజిక్ను నిషేధించింది, అంతరాలు తంత్రాలు మంత్రాలు వాటిని చట్టాలు నిషేధించిన ఈ దేశంలో ఓకే. ఆ చట్టాల ప్రకారం అతను నేరస్తుడు అవుతాడు. హీ హస్ టు గో టు జైల్. అద్దంకి దయాకర్, ప్యాక్ యువర్ బ్యాగ్స్, ఓకే. యూ విల్ గో టు జైల్. ఉమ్, నేరం. ఇలా ఆయన చెప్పిన మాటలు విని ఊర్లలో క్షుద్ర పూజలు ఎక్కువైతాయి. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఒకరోజు బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఏమన్నారు, ఉమ్, ఈ రాష్ట్రంలో వానలు వస్తలేవని మీలాంటి ఒక జర్నలిస్టు సోదరుడు ఉమ్, ప్రశ్నిస్తే ఉమ్, ఆయన ఏమన్నాడు, వానలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? కేటీఆర్, హరీష్ రావు రైతుల రక్తం చిందిస్తే వస్తాయి ఉమ్, అని అన్నాడు. నిజంగా రాత్రిపూట పొలాల్లో కావలి పడుకున్న రైతులు, ఉమ్, అరే వానలు పడతలేవురా అని చెప్పి ఎవడైనా ఇంకొక రైతు, అమాయక రైతు వచ్చి వాళ్ళని చంపి రక్తం చిందిస్తే ఉమ్. ఎవరు రెస్పాన్స్? మీకు అర్థమవుతుందా? మనము ఎప్పుడు కూడా ప్రొవైడ్ చేసినట్టే. ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఏవి తెలియని అమాయకులు రచ్చబండల దగ్గర మాట్లాడితే అవును. ఓకే, ఒక ఏమి నిరక్షరాస్యులైన వ్యక్తులు అడ్డాల దగ్గర కూర్చొని ఒక 90 ml బాటిల్ వేసి తాగుతాయి అంటే సరే వాడు తాగుబోదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నమాట. యావత్తు పిసిసి చీఫ్ అండి, పిసిసి చీఫ్, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఉమ్, అదేవిధంగా ఒక చీఫ్ మినిస్టర్, ఉమ్, క్షుద్ర భాష, ఈ మాంత్రిక తాంత్రిక యాంత్రిక భాష, బేతాళ భాష ఉమ్, మాట్లాడుతున్నారంటే ప్రజలకు వీళ్ళు రోల్ మోడల్స్ అవుతారు అంటున్నారు. అవును. ఆ భాష దారుణవేటలు కూడా మాట్లాడకూడదు, కానీ వాళ్ళు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. ఉమ్, కానీ ముఖ్యమంత్రి అంటే ఒక అథెంటిక్ పొజిషన్ అది, అవును. ఒక రాజ్యాంగబద్ధమైన స్థాయి అది. పిసిసి ప్రెసిడెంట్ అంటే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి పిసిసిలు ఉంటాయి. ఆ పిసిసికి ఆయన ప్రెసిడెంట్. పివి నరసింహారావు లాంటి వాళ్ళు కూర్చున్న ఆ గాంధీ భవన్ నుంచి నువ్వు మాట్లాడుతున్నావు. ఉమ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఈ దేశానికి పనిచేసిన వ్యక్తి, దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే ఉమ్, మలుపు తిప్పిన ఒక మహనీయుడు కూర్చున్న గాంధీ భవన్ నుంచి ఈరోజు మీరు అంతరాల తంత్రాల బేతాల భాష మాట్లాడుతున్నారు. ఇది రాంగ్ మెసేజ్ పోతుంది. ఓకే. రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి, ఉమ్, ఆ స్క్రిప్ట్ ఇస్తున్నది రేవంత్ రెడ్డి గారే. ఉమ్, మీరు ఇట్లా మాట్లాడండి, అటెన్షన్ డైవర్ట్ చేయండి. లేకపోతే హరీష్ రావు ఊకే ఆ కుంభకోణం ఈ కుంభకోణం, ఏమైంది కన్నెపల్లి పంప్ హౌస్, ఏమైంది మీరు వాటర్ తీసుకొస్తలేరు అని అడుగుతున్నాడు. క్షుద్ర పూజల బట్టగాల్సి మీదేయండి, తర్వాత వాళ్ళకి డెఫినెట్లీ కన్నెపల్లి పంప్ హౌస్ పని లేకుండానే ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చినాయి, గోదావరి నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళు అట్లా అంటున్నారు. వర్షాలు పడ్డాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. దానికి తోడు అది నీళ్లు స్టోర్ చేస్తే వెళ్ళిపోతుంది. అశోక్ గారు గణాంకాలు చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పుడు మరి తెలంగాణలో రైస్ అవుట్పుట్ ఎంత, కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత రైస్ అవుట్పుట్ ఎంత, 16 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఇలా కోట్లాది మెట్రిక్ టన్నులు ఎట్లా వచ్చింది రైస్? అంటే గత 2 ఏళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా నీళ్లు ఎత్తిపోయకుండానే కేవలం గోదావరి నుంచి ఎల్లంపల్లి నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి వాటర్ తోటే ప్యాడీ వచ్చింది, కల్టివేషన్ పెరిగింది. ఇప్పుడు కూడా అవే నీళ్ళు దిక్కాని ఇప్పుడు మేడిగడ్డ కానీ సుందిల్ల కానీ అన్నారం కాడ కానీ వాటర్ స్టోరేజ్ పైకి లిఫ్ట్ చేస్తే బాగుంది, కరెక్టే. మరి అట్లాంటప్పుడు మూసీ సుందరీకరణకు మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? ఆల్రెడీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా ప్రాజెక్ట్ డిజైన్ మార్చి కేవలం దానికోసం ఉపయోగించినటువంటి మల్లన్న సాగర్ కట్టిరని చెప్పేసి వీళ్ళు పదే చెప్పుకొస్తారు. పదే చెప్తున్నారండి. గణాంకాలతోని మా నాయకులందరూ కూడా ముందర చర్చకు రమ్మంటే రావట్లేదు కదా. మేము ఇప్పటికి కూడా మీ నాయకుడే అసెంబ్లీకి రావట్లేదు చర్చకు అని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పదే అంటారు. ఏదైనా చర్చ ఉంటే రండి ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఓపెన్ గా మేము చర్చకు వస్తామంటారు అన్నమా. మీ రేవంత్ రెడ్డి స్థాయికి కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి మీ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కదా, మీరు సీఎం గా గుర్తించట్లేదా? రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయితే పాలమూరు జిల్లా ఈ విధంగా ఉండదు. పాలమూరుకు అత్యంత ద్రోహం చేసింది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి. ఏం చేసిండు ఆయన పాలమూరుకు? ఏం చేసిండు? పాలమూరు బిడ్డ అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి పాలమూరుకి ఏం చేసిండు? వాళ్ళ సొంత ఊరికి కూడా ఏం చేసుకోలేకపోయాడు. వాళ్ళ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి ఏం చేసుకోలేకపోయాడు. కొడంగల్కి ఏం చేసిండు రేవంత్ రెడ్డి చెప్పండి? అదే విధంగా మా అలంపూర్కి ఏం చేసిండు, మా గద్వాలకి ఏం చేసిండు? లేకపోతే కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా 30,000 కోట్ల రూపాయలతో కట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇంకా కేవలం 10% ఉందయా. ఒక 300-400 కోట్లు ఇస్తే ఆ 10% కూడా కంప్లీట్ అయిపోతాయి.
షాద్ నగర్ వరకు సుభిక్షంగా ఉంటది ఉమ్, ఈ ఏరియా అని చెప్తే కనీసం ఒక 300 కోట్లు ఇవ్వలేరా అండి ఆయన? ఉమ్. ఎందుకంత కోపం పాలమూరు అంటే రేవంత్ రెడ్డికి? ఎందుకు ఆయన డెవలప్ చేస్తున్నాడు ఇప్పుడే ఏం డెవలప్ లేదు చేసిండు? కనుక ఏం డెవలప్ చేసిండు ఆయన? డెవలప్ చేసిందంతా కూడా ఒక భాషను డెవలప్ చేసిండు. తెలుగును ప్రకృతిగా స్వాభావికంగా ఉండే స్వీట్ గా ఉండే తెలుగును వికృతంగా మార్చిండు. ఓకే. ఆయన డెవలప్ చేసిందంత ఒక్క డెవలప్ చేసిండు, ఇంకేమీ డెవలప్ చేయలేదు. ఇక ఆఫ్ కోర్స్ ఆయన దోస్తులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత ఇక వాళ్ళ సోదరులు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, వాళ్ళని డెవలప్ చేసుకున్నాడు. ఇంకెవరు డెవలప్ చేసిండు ఆయన? రైట్. మీరు ఐపీఎస్గా ఉన్నటువంటి మీరు రిజైన్ చేసిన తర్వాత నేను ఎన్జీ కాలేజ్లో మీ సభ చూసిన నేను కూడా కవరేజ్లో పాల్గొని ఈ హ్యాండ్ ఇట్లా పెట్టి బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ అని చెప్పేసి బడుగు బలహీన వర్గాలను అందరిని ఏకం చేసి ముందుకు వచ్చేటువంటి క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసి అయిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరాలనుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్లో చేరాలని నేను ఎప్పుడన్నా అనుకున్నారని ప్రయత్నం చేసి ఇదే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసి నాతో పాటు తిరిగిన వాళ్ళు కరెక్ట్, నాతో పాటు తిరిగిన వాళ్ళు చాలా మంది కూడా కాంగ్రెస్ అధికారం ఉన్నది కదా కాంగ్రెస్ పోదాం అన్నారు. ఓకే. పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా ముందు పోదామంటే నేనన్నాను, మనం 15 రోజుల క్రితమే కేసీఆర్ గారితో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మాయావతి గారి పర్మిషన్ తోని మనం పొత్తు పెట్టుకున్నాము. మరి పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ మంచోడవుతాడు, ఇప్పుడు మాయావతి వద్దంటేనే కేసీఆర్ చెడ్డోడవుతాడా? మనం ఒక పార్టీకి ఒక వ్యక్తికి మాట ఇచ్చినామంటే ఆ మాట కట్టుబడి ఉండాలి. రాజకీయాల్లో మనిషికి విశ్వసనీయత చాలా ఇంపార్టెంట్, రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఇష్టం వచ్చినట్టు చపలచిత్తంగా నేను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది అందుకొరకు. మన ఇష్టం వచ్చినట్టు మనం నిర్ణయాలు మార్చుకుంటూ పోతే ప్రజల ముందర మన విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మనం 15 రోజుల క్రితం కేసీఆర్ గారు మాకు 2 సీట్లు అలాట్ చేశారు. మనం 2 సీట్లు మేము తీసుకున్నాము. తీసుకున్న తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ పెట్టినాము. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 16వ తారీఖు నాడు సడన్ గా మీరు క్యాన్సిల్ చేసుకోండి అంటే ఏంది ఇది పొలిటికల్ పార్టీయా లేకపోతే బేగం బజారా? కాదు కదా. సో అందుకొరకే మేము దాని నుంచి బయటకు వచ్చాము. సో ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అప్పుడు బయటకు వచ్చిన వెంటనే అందరూ మా దాంట్లో సగం మంది పాపం అమాయకంగా అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పోతే బాగుంటుంది. నేను అట్లాగా రాజకీయాల్లో విలువలున్న రాజకీయాలు చేయాలి. నామకే వాస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని పోయి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లి ఓకే మాకు ఏదైనా చైర్మన్ పోస్ట్ చేయవా, మాకు ఏదైనా ఎమ్మెల్సీ పోస్ట్, అట్లా ఒక వ్యక్తికి మాట ఇచ్చినామంటే ఆయన అధికారం ఉన్నా లేకపోయినా మనం ఆయన బడే నడవాలనేది నా పాయింట్. అందుకొరకే నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చాను. అంతమించి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా ఎస్ ఆయన మాకు ఆఫర్ ఇచ్చాడు, ఆయన నన్ను టీజీపీఎస్సీ చైర్మన్గా చేస్తాడు, లేకపోతే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ తీసుకుంటాను. నేను అన్నా సారీ బ్రదర్, నేను కేసీఆర్ గారికి నేను ఆల్రెడీ మేము మా పార్టీ తరఫు నుంచి మాట ఇచ్చాము, ఇప్పుడు నేను పార్టీ నుంచి బయటకు వచ్చిన, కానీ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు వల్ల మాట ఇచ్చి ఇప్పుడు నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సడన్ గా ఇప్పుడు నేను మార్కెట్లో నిలబడి నేను అమ్మకానికి రెడీగా ఉన్నాను, నేను ఎవరు కొనుక్కుంటే వాడు అంటే దానికి అంటే ఇక్కడ మీరు చెప్పేటువంటి మాటలకు కానీ చెప్తున్న విషయాలకు కానీ చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తారు జనాలు. మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పైన అంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన టీఆర్ఎస్ నేతలు చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఆ బ్రేక్ ఏమైనా కనిపిస్తుంది? నేను కేసీఆర్ గారి మీదనో కేటీఆర్ గారి మీదనో హరీష్ రావు గారి మీదనో నేను బీఆర్ఎస్ నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదు. నేను ఆనాడు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, అంటే ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. మా ప్రత్యర్థి ఎవరు? అధికార పార్టీ. అధికార పార్టీ ఎక్కడెక్కడైతే తప్పులు చేసిందో, అధికార పార్టీ వల్ల ఎక్కడెక్కడైతే జనాలకు అన్యాయం జరిగిందో, నష్టం జరిగిందో దాని మీద పోరాటం చేయకుండా ఉంటే మమ్మల్ని ప్రజలు నమ్మరు. ఓకే. రెండోది, నీకు కూడా ఒక పార్టీగా ఒక ఉపస్థితి, ఒక విశ్వసనీయత రావాలంటే నువ్వు పోరాటం చేయాల్సిందే. మరి పోరాటం ఎవరి మీద చేయాలి? అధికార పార్టీ మంచిది అని చెప్పి పోరాటం చేస్తావా? అధికార పార్టీ మంచి అధికార పార్టీలో జాయిన్ కావా అంటారు జనాలు. నువ్వు బయటకు వచ్చి సపరేట్ పార్టీ పెట్టుకొని అధికార పార్టీ మంచిది అంటే నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న వాళ్ళతో అంటారు. కరెక్ట్. సో అలాంటి ఏ పార్టీ అయినా కూడా అధికారంలో ఉన్న పార్టీతోనే పోరాటం చేస్తుంది. ఇలా మేము రేవంత్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా మాకేమి కక్షలు కార్పణ్యాలు లేవు. ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నాడు, మా రాజకీయం మేము చేస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగైన పోరాటం ఎందుకు చేస్తుంది? ఎందుకు చేస్తుంది అంటే ఆ కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల, రేవంత్ రెడ్డి గారి విధానాల వల్ల జనాలకు తీరని ఆవేదన ఉన్నది అని మేము పోరాటం చేస్తున్నాం. అంతే. ఆయనకు మాకు వ్యక్తిగతమైన పంచాయతీ ఏముంటుంది చెప్పండి? ఇంకొకటి బీఎస్పీ పార్టీకి నేషనల్ చీఫ్ అంటే మాయావతి తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే
కావాలనుకున్నాడు. ఆ నేపథ్యంలో బీఎస్పీలో జాయిన్ అయ్యిండు. దానికి బ్రేకప్ వచ్చింది, మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. నిజంగానే అప్పుడు అట్లా అనుకున్నారా? లేదండి, లేదు. మాయావతి గారు ఏ మాట కామాట నన్ను మొదట కోఆర్డినేటర్గా పెట్టారు. తర్వాత నేను కొత్తవాడిని, రాజకీయాల్లో నిలబడినాను. సో నాకు నువ్వు ప్రవీణ్జీ మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా అండి అని చెప్పేసి ఆమె కోఆర్డినేటర్ చెప్పి పంపించింది. 1.5 సంవత్సరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను నేను. అంతే తప్ప జాతీయ రాజకీయాల్లోకి పోవాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదండి. ఓకే. రెండోది, మనం ఇంట గెలిచి రచ్చగెలవ. మనం ముందు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే అయితేనో లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీలో ఎంపీ అయితేనో మనకు రాష్ట్రంలో నిలవడానికి ఒక చోటు దొరుకుతుంది. మనం అది కాకుండా పోయి నేను నేషనల్ ప్రెసిడెంట్ గా ఉంటా, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉంటా. ఎందుకు ఆ గెలుపు ఎందుకు అందుకోలేకపోతున్నారు? ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా ఓడిపోయారు. అంటే మీ తర్వాత మీతో పాటు మీకు ముందు కూడా చాలా మంది, వేణుమాధవ్ గోరంట్ల మాధవ్ గారు ఎస్ఐ నుంచి ఎంపీ అయ్యారు. కేఆర్ నాగరాజు మన దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఎస్ఐ నుంచి. ఐపీఎస్ ఉన్న మీరు ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీ గెలవలేదు. ఐపీఎస్ ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవకూడదని లేదు. గెలిచి ఫస్ట్ మన దగ్గర అశోక్ గారు అన్ని కలిసి రావాలి. అంటే కొన్నిసార్లు సమయం మనకు అనుకూలించదు, పరిస్థితులు అనుకూలించవు. నాగరాజు గారు ఆ రోజు కాంగ్రెస్ వేవ్ ఉన్నది. సో కాంగ్రెస్ వేవ్ ఉన్నది కాబట్టి ఆయనకు లాస్ట్ మినిట్ వారికి టికెట్ ఇచ్చారు. ఆయన బర్ధనపేటలో గెలిచారు, లక్కీ ఫెలో. సో అదేవిధంగా గోరంట్ల మాధవ్ అప్పుడు వైఎస్ జగన్ వైసీపీ వేవ్ ఉన్నది. సో ఆయనకు లక్కీగా టికెట్ వచ్చింది. సో ఇన్ఫాక్ట్ ఆయన టికెట్ రాకపోతుండే యాక్చువల్గా, అంటే రాకపోతున్నట్టు ఆయన డిజర్వింగ్ క్యాండిడేట్ చూడు మాధవ్. సో మంచి డేరింగ్ ఎస్ఐ. సో నేను ఎస్పీగా ఉన్నప్పుడు అతన్ని ధర్మవరం 1 ఎస్ఐ కూడా చేశాను, పెట్టాను నేను. అయితే ఆయనకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పనిష్మెంట్ అంటూ ఇచ్చి ఆయనకు ఆ పనిష్మెంట్ రాకుండా రిటైర్ కాకుండా చూశాడు. ఓకే. అప్పుడు మళ్ళీ నేను ఆయన కోర్టుకు పోయి ఈ విధంగా ఆయన కొంచెం హెల్ప్ చేసి కొంతమంది ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయన పనిష్మెంట్ అనేది క్లోజ్ అయ్యేటట్టుగా మేము చూసాం. సో ఆ విధంగా మాధవ్ కూడా లక్కీగా ఎంపీ అయ్యాడు. ఐ రియలీ అప్రిషియేట్. అంటే మీరు అప్పుడు అనంతపురం ఎస్పీ ఉన్నప్పుడు కూడా పరిటాల రవి గారి మర్డర్ జరిగింది అయినప్పుడు మీ మీద ఎక్కడ కూడా ఆరోపణ రాలేదు, ఎక్కడ కూడా రాలేదు. అప్పుడు ఎక్కడ కూడా రాష్ట్రం అంతా కొన్ని చోట్ల దగ్ధాలు చేయడం, బస్సులు దాడి జరుగుతుంది అని చెప్పి అందరికన్నా ముందర వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరించిందే ప్రవీణ్ కుమార్. ఓకే. దానికి చెర్లపల్లి జైల్లోనే ప్లానింగ్ జరుగుతుందని చెప్పిందే ప్రవీణ్ కుమార్. నేను ఒక ఎస్పీగా ఒక అధికారి చెప్పిన తర్వాత కూడా మీ కార్యాలయం దగ్గర టీడీపీ ఆఫీస్ దగ్గర ఉంటుంది, 1 కిలోమీటర్ దూరం అంతే ఉంటుంది. అది చెప్పి డీజీపీకి మెసేజ్ పంపించిందే ప్రవీణ్ కుమార్, రైటింగ్ లా పంపించిన. ఓకే. సో కానీ దాని మీద ఆనాటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అందుకొరకే ఏమంటారు మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి చెర్లపల్లి జైల్లో కూర్చొని మంచిగా ప్లాన్ చేసుకొని ఒక హిట్ స్క్వాడ్ను 3 జైల్లోనే కూర్చొని మంచిగా ప్లాన్ చేసి వాళ్ళకి తుపాకులు అరేంజ్ చేసి వాళ్ళందరినీ బయటకు పంపించి చేయించాడు. సో నా విషయంలో నేను ఎక్కడ తప్పు చేయలేదండి. నేను రవికి గన్మెన్ కావాలంటే చట్ట ప్రకారం ఆయనకి ఎంత గన్మెన్ కావాలో అంత గన్మెన్ ఇచ్చినాం. ఆయనకి ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలంటే అప్పుడు ఇచ్చాను. సార్ నాకు ఈ విధంగా భయాలు ఉన్నాయి, నన్ను చంపుతారని అంటే రవి జాగ్రత్తలు తీసుకొని చెప్పాను. నేను ఇంకో విషయం కూడా చెప్పాను పట్టణరావు గారికి, రవి నువ్వు ఇక్కడ ఉండకు రవి, నీకు గన్మెన్ ఉండొచ్చు, నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, కానీ కొన్ని రోజులు నువ్వు అజ్ఞాతంలో అవ్వడం బెటరేమో, కొంచెం పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, కొంచెం మళ్ళీ అంత సవైనంగా ఉన్నప్పుడు రా, ఎందుకంటే ఇప్పుడు కొంచెం రౌడీ ముక్కలు ఈ ఫ్యాక్షనిస్టులు విపరీతంగా తిరుగుతూ ఉన్నారు జిల్లాలో, దీన్ని కంట్రోల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటికే 42 మర్డర్లు అయి ఉన్నాయి. సో మొత్తం బళ్ళారి అక్కడ ఇక్కడ అంతా కూడా ఫ్యాక్షన్ మర్డర్. ఓకే. సో అందుకొరకు కొంచెం నువ్వు కేర్ఫుల్గా ఉండు రవి అని కూడా చెప్పడం జరిగింది. ఆయన రకరకాల ఆయన వినలేదు. తర్వాత ఇక్కడ బద్దెల సూర్య వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ దొరకడం, సో దాని తర్వాత ఇంకా చాలా జరిగింది. సో దానివల్ల అతను చనిపోయాడు. ఫ్యాక్షన్ అంటే అనంతపురం జిల్లాలో పనిచేసారు, మావోయిస్టులు జనశక్తి ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో పనిచేశారు. అక్కడ కూడా చాలా మందిని అప్పుడు లొంగుబాటు ప్రయత్నం చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మీదే బాగా నడిచింది క్యాబినెట్ మినిస్టర్ కంటే కూడా. కొంతమంది ప్రో చంద్రబాబు నాయుడు ఉండేదా? అట్లనే లేదు, కానీ ఆనాడు ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆనాడు ప్రభుత్వాలు తీవ్రవాద ప్రాబల్యం ఉన్న అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల కన్నా ఎస్పీలకు ఎక్కువ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో ఫ్రీ హ్యాండ్ అంటే మేము దందాలు చేసుకోవడం కాదు, కానీ అంటే కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో, తర్వాత డెవలప్మెంట్ ఎక్కడ జరగాలి, రోడ్లు ఎక్కడ వేయాలి, అదేవిధంగా ఎవరెవరు వీళ్ళ నుంచి బయటికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదు, ఏ రూట్లలో పోవాలి, ఏ రూట్లలో పోకూడదు, తర్వాత ఎక్కడ ఎవరి ప్రాణాలకు ముప్పు ఉన్నది అన్న విషయాల్లో ఎస్పీలకు బాగా కంట్రోల్ ఉండేది. సో అందుకొరకు ఎందుకంటే అప్పుడు కలెక్టర్లను కిడ్నాప్ చేసేవాళ్ళు, తర్వాత ఎమ్మెల్యేలను చంపేవాళ్ళు,
ఎంపీపీలను చంపేవాళ్ళు, గ్రామీణ స్థాయిలో ప్రజాపతి ఎవరు ఉండేవాళ్ళు కాదు, అందరు కూడా ఎంపీపీలు సర్పంచులు కూడా పట్టణ ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల్లో తలదాచుకునే పరిస్థితి. అలాంటప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళ ఇండ్లు కాపాడాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజా కార్యాలయాలు అంటే ప్రభుత్వ కార్యాలయాలు భద్రంగా ఉంచాలి బాధ్యత కూడా పోలీసుల మీద ఉండేది. పోలీసులు క్లియరెన్స్ ఇస్తేనే కలెక్టర్ కూడా గ్రామీణ ప్రాంతాలకు పోయారు అనమాట. సో అలాంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అప్పట్లో మంచిగా పనిచేసే అందరు ఎస్పీలకు ఆనాడు ముఖ్యమంత్రులు డైరెక్ట్ గా మాట్లాడేవాళ్ళు. దాదాపు 20-25 ఏళ్ళ క్రితం మీరు ఆ ప్రయత్నం చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ అలా మావోయిజం పోయినట్టేనా? ఇంకా అని పోలీసులు అంటున్నారు. మాకు ఇన్ రైటింగ్ కూడా ఇప్పుడున్న డీజీపీ గారు మాకు ఇన్ రైటింగ్ కూడా ఇచ్చాడు, మీ గన్మెన్ మీ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో మావోయిజం లేదు, అంతా అయిపోయింది తెలంగాణలో. అంటే నేనేమన్నాను, ఓకే నాకు తీసేయండి సంతోషమే, కానీ జానారెడ్డి కూడా తీసేయండి అన్నాను. అదే విధంగా మంత్రులందరూ కూడా తీసేయండి అని నేను అన్నాను. ఎందుకంటే మాకొక న్యాయం వాళ్ళకో న్యాయం ఉండదు. మావోయిజం పోయిందని డీజీపీ గారే అంటున్నారు. ఇప్పుడు అసలు ఎవరికి ప్రాణాలకు ముప్పు లేదు అంటున్నారు. మరి ఎవరి ప్రాణాలకు ముప్పు లేనప్పుడు అల్లలో ఇంద్రకరణ్ రెడ్డికి ఎందుకు గన్మెన్, కొండామూర్లికి ఎందుకు గన్మెన్, జానారెడ్డికి ఎందుకు గన్మెన్, ఇప్పుడు సంపత్ కుమార్కి ఎందుకు గన్మెన్, మంత్రులకి అందరికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు, రేవంత్ రెడ్డి కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు? ఎవరు కొడతారు, ఎవరు చంపుతారు, ఎవరు చంపరు? ఇక్కడ చంపే అసలు సోర్సే మనకి కొంత అంతకుముందు ఉగ్రవాద ముఠాలు కానీ మావోయిస్టులే కాకుండా ఉగ్రవాదం థ్రెట్టే లేదంటున్నారు కదా. ఇప్పుడు మామూలు మినిస్టర్లను ఎవరు చంపుతారు? మినిస్టర్లు కూడా వీళ్ళు మినిస్టర్ కాకముందు వీళ్ళు ఎవరో కూడా జనాలు తెలియదు కదా. వీళ్ళు 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 ఎవరో జనాలు తెలియదు. వీళ్ళని ఎందుకు చంపుతారు? ఎవరు చంపుతారు? ఇప్పుడు ఎస్పీలుగా పనిచేసి ప్రాణాలొడ్డి దేశ రక్షణ కోసం మా కుటుంబాలను కూడా వదులుకొని హత్యాయత్నాలు జరిగినా కూడా తట్టుకొని కాపాడి, మా కానిస్టేబుల్ పిట్టలాగా చచ్చిపోతున్నా కాపాడి వాళ్ళనంతా కాపాడుకొని వాళ్ళ కుటుంబాలంతా కాపాడుకొని రాత్రింబవళ్ళు పనిచేసిన మాకే థ్రెట్ లేనప్పుడు, మాకే థ్రెట్ లేదని డీజీపీ గారు అంటున్నారు కదా. అలాంటప్పుడు ఏమి తెలియని అమాయకులు పాపం ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అలా మినిస్టర్లు అండి 4-5 అంటే 10-15 మంది, వాళ్ళని ఎవరేం చేస్తారు? వాళ్ళు ఎందుకు వాళ్ళని హాని చేస్తే వచ్చేదే ఉన్నది. వాళ్ళైతే తీస్తారు, నీకు ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకు? ఈశ్వరమ్మ యాదవ్ అనే మహిళా మన యాదాద్రి బోర్డు మెంబర్ అయింది. ఆమెను ఘోరంగా, నేను ఇప్పుడు మీకు చెప్పలేని భాషలో తిట్టిండు ఒక ఆయన, జక్కడి శివచరణ్ రెడ్డి. ఆయనకు గన్మెన్ ఇచ్చి తిట్టినోడికి గన్మెన్ ఇచ్చారు, తల్లోజు ఆచార్యకి గన్మెన్ ఇచ్చిండ్రు. ఎవరెవరికి అంటే ఇష్టం, ఆయన రేవంత్ రెడ్డి ఇష్టం. వాళ్ళకు రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ పేరు తిరుపతి రెడ్డి. ఆ తిరుపతి రెడ్డికి అయితే 4+4 ఇచ్చినట్టు గన్మెన్. డీజీపీ కూడా అంతమంది గన్మెన్ ఉంటారు నాకు తెలియదు. ఆయన గన్మెన్ ఇచ్చిండట, దాని తర్వాత కొండరెడ్డి గన్మెన్ ఇచ్చిండట. ఇక రాజుల రాజరిక వ్యవస్థ నడుస్తుంది. ఎవరు చెప్తే ఇస్తారు, ఎవరు ఆయన హోంమంత్రి కదా, కదా. 1,00,000 మంది పోలీసులు జానారెడ్డి కానీ ప్రవీణ్ కుమార్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసి జానారెడ్డి కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏంటంటే ఇవ్వాలి. జానారెడ్డి ఆయన మన జానారెడ్డి మినిస్టరా, లేకపోతే ఏమన్నా ఐఏఎస్ ఆఫీసరా, లేకపోతే ఐపీఎస్ ఆఫీసరా, లేకపోతే ఏంది ఆయన చైర్మన్? ఏమీ కాదు పాపం. ఆయన రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయ్యాడు, ఎవరేం చేస్తారు పాపం జానారెడ్డి. కొంతమంది ఉన్నారు మావోయిస్టులు తెలంగాణ ప్రాంతానికి ఉన్నప్పుడు మాకు ఇవ్వాలి. చచ్చిపోయిన పెద్దిశవర్షన్ రెడ్డి కూడా అదే ప్రశ్న అడిగాడు. ఓకే, ఏవాడంటే నేను ఏ పాపం చేసినా నాకు గన్మెన్ తీసేసాడు. కోర్టు కూడా ఆర్డర్ తెచ్చుకున్నాడు. కనీసం దయదల వాళ్ళు కదండి. ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి అతనికి వెపన్ లైసెన్స్ ఉన్నది. ఎందుకంటే ఆయన తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా పనిచేసిండు, రాజకీయ నాయకుడు పనిచేసిండు. మరి ఆయనకి ఇవ్వాలి కదా. ఆయన ఏం పాపం, ఎందుకు అంత కక్ష ఆయన మీద? సో ఆయనకు ఇవ్వబో అని అన్నప్పుడు జానారెడ్డి గారికి ఎతికిచ్చారు, ఆయన కొండబూర్లకి ఎతికిచ్చారు. ఓకే, రైట్. అదే విధంగా నవీన్ రాజన్ ఒక రౌడీ షెట్టి రౌడీ ఉన్నాడు, నాకు తెలియదు, వరంగల్, ఆయనకి ఇచ్చిండ్రు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండ్రు. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? పెద్ద పాపం చేసిండు. ఏం పాపం అంటే మీరు పర్టికులర్ గా మీడియాతో అడ్రస్ చేసి కానీ పర్టికులర్ గా డీజీపీ గారిని కలిసి ఏమన్నా రిక్వెస్ట్ చేయడం? అయ్యో, డీజీపీ గారికి చాలా 5 పేజీల లెటర్ రాసిన నేను. ఓకే, దాన్ని నాకు 5 పేజీల ఎక్స్ప్లెనేషన్ పంపించండి. అదే ఇప్పుడు 5 పేజీల ఎక్స్ప్లెనేషన్ మీద బేసిస్ మీద నేను మన ప్రెస్ మీట్ పెట్టినా. మరి ఈ దేశంలో మావోయిజం లేదని, తర్వాత గన్మెన్ లో తీసుకోవడం అనేది ఒక హోదా కాదు. గన్మెన్ లో బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉండడం అనేది ఒక పేరును బట్టో, ఊరును బట్టో, కులాన్ని బట్టో, లేకపోతే నువ్వు గతంలో చేసిన పనుల బట్టో ఇవ్వబడదు. అది నీకు నిజంగా ఎవరి మీద థ్రెట్ ఉంటేనే ఇస్తామన్నారు. నేను అదే అడుగుతున్నా, జానారెడ్డికి ఏం థ్రెట్ ఉన్నా సార్? అదే విధంగా ఇప్పుడున్న మినిస్టర్లకు ఎవరు చంపుతారు మినిస్టర్లకు చెప్పిండ్రు. కనీసం మమ్మల్ని చంపుతారని చెప్పి 3 సార్లు హత్యాయత్నం చేసిండ్రు. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళే ప్రవీణ్ కుమార్ నిన్ను చంపుతారు అని చెప్పి మీరే రైటింగ్ ఇచ్చిర్రు. ఇచ్చినప్పుడు మాకు థ్రెట్ ఉందని మీరే అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం థ్రెట్ ఉందో మీరు చూపియండి అంటున్నా. డీజీపీ నీళ్ళు నవ్వుతున్నాడు. అంటే ఏమంటా అంటే జిస్కా లాంటి ఉస్కా బర్రె.
ఓకే. సో ఇప్పుడు మా దగ్గర అధికారం ఉన్నది, మా దగ్గర రేవంత్ రెడ్డి, మీరు ఏమనంటే రేవంత్ రెడ్డిని అడుక్కోండి, ఆయన ఏం చెప్తే నేను అది చేస్తున్నానని డీజీపీ గారు అంటున్నారు. రైట్. ఇదే సుదర్శన్ రెడ్డి విషయంలో మీరు ఒక మాట మాట్లాడారు. అవును. ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ దాకా తీసుకొచ్చి వైద్యం అందించి నెక్స్ట్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా జరిపించింది. పేలతో పాకులతో. పేలం తుపాకులైనా కూడా ప్రభుత్వము మాకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మీరు తెలిపిన. నేను మరీ అంత రేవంత్ రెడ్డి గారు అంటే మాకు పర్సనల్ గా కక్ష లేదండి, ఓకే. మాకు ఎవ్వరికి లేదు. ఆయన అధికారంలో ఉన్న పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఓకే, కరెక్ట్. ఆయనకు ఒక స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఆ స్టైల్ వల్ల ఆయన విధి విధానాల వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రతిపక్షంగా ఈ పెద్ద సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా ఆయన గ్రీన్ ఛానల్ ఇచ్చారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి, మేము ధన్యవాదాలు తెలిపినాం కదా. తెలిపారు. కానీ అట్ ది సేమ్ టైం పెద్ద సుదర్శన్ రెడ్డి ఆ స్థాయిలో అట్లా కావడానికి కారణం ప్రభుత్వమే. దానికి కొంతమంది చెప్పిన కదా అశోక్ గారు, ఆధారాలతో చెప్పిన. ఆయన మీద వాడు వాసవి విజయ్ కుమార్, ఇంకోడు ఫహీం ఖురేషి అని ఉంటాడంట. ఆ ఫహీం ఖురేషి, ఈ విజయ్ కుమార్, వీళ్ళిద్దరు కలిసి ఆయన మీద లేని ఒక అక్రమ కేసు ఈ సైబరాబాద్ లో ఒక ఈఓడబ్ల్యూలో పెట్టిండని, తర్వాత ఆ నర్సంపేటలో ఈ సంబంధించిన నర్సంపేటలో వ్యాపారస్తులందరినీ కూడా పోలీసులు టాస్క్ ఫోర్స్ పంపించి సైబర్ క్రైమ్ కు తీసుకొచ్చిండ్రని, ఈఓడబ్ల్యూకి తీసుకొచ్చి వాళ్ళని ఇంటరాగేట్ చేసి, బిడ్డ మీరు పెద్ద సుదర్శన్ రెడ్డి పేరు చెప్తారా చెప్పరా, ఆయన ఇట్లనే చేసి వత్తాలే, ఎందుకంటే ఆయన సివిల్ సప్లైస్ కుంభకోణం గురించి మాట్లాడుతున్నాడు, విద్యాశాఖలో బంకర్పేటలో కుంభకోణం గురించి మాట్లాడుతున్నాడు, మేము ఆయన సుప్రీంకోర్టు దాకా పోతాడా, ఏం సంగతి ఆయన రేవంత్ రెడ్డిని అడిగేటోడా, ఇవన్నీ బంద్ చేస్తేనే ఇగో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆపుతాము అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. నా సొంత కవిత్వం కాదు, వాళ్ళ ఎవరికి చెప్పకపోయినా కనీసం సొంత భార్యకైతే చెప్పుకుంటాడు కదా, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలే నాకు చెప్పారు. మా డాడీ ఇట్లా 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 అనేటోడు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న శ్రీనివాసరెడ్డి ఆయన చెప్పిండు, మా తమ్ముడు విపరీతంగా ఒత్తిడికి గురైంది సార్ అని చెప్పి. మరి అట్లా చేసినప్పుడు కంప్లైంట్ చేసి మీరు చెప్పిన పేర్ల మీద అని చెప్పుకుంటారు. ఎవరికి చెప్పుకోవాలని అధికారంలో కుటుంబ సభ్యులు చేస్తారండి. ఇంత భయాందోళన గురి చేస్తుంటే ఒక మహిళ వచ్చి ఎన్నో రోజుల మీదకి వస్తుంది. మేము పెట్టిన కంప్లైంట్లకే గతి లేదు కదా, ఇంకా వచ్చి చెప్తుందా బయట రోడ్ల మీద. మేము ఇంత ఎక్కడ కూడా ప్రతిసారి మాట్లాడుతున్నారు, ప్రతి ఇష్యూ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రతి ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. మా టీవీ వంశీ నా మీద ఘోరంగా నాకు పిల్లల మీద పోల్ పెట్టిండు. నేను పోయి నార్సింగ్ పొజిషన్ లో కంప్లైంట్ ఇచ్చిన, నాకే వస్తే కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఇప్పటికి 75 రోజులు అవుతుంది, ఇంతవరకు వంశీని అరెస్ట్ చేయలే. దాని అర్థం ఏంటి? ఆయన ఓపెన్ గా ఇచ్చిండు, ఓపెన్ గా నా మీద ప్రవీణ్ కుమార్ పిల్లలు మంచోళ్ళని పోల్ పెట్టిండు. నేను రేపు రేవంత్ రెడ్డి పిల్లలు మంచోళ్ళని పెడతావా పోలు? అసదుద్దీన్ ఓవైసీ పిల్లలు మంచోళ్ళని పెడతావా? ఓకే. లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు పిల్లలు మంచోళ్ళని పెడతావా? నువ్వు పెట్టావు. లోకేష్ పిల్లలు మంచోళ్ళని పెడతావా? పెట్టావు. ప్రవీణ్ కుమార్ మీద ఎందుకు పెట్టినావు? కరెక్టే కదా, లాజిక్ కరెక్టే కదా. నేను అదే కేసు పెట్టినా. ఇంతవరకు ఆ కేసు అతి లేదు గతి లేదు. మీరు ఒక రిటైర్డ్ అడిషనల్ డీజీపీనే ఫిర్యాదుదారై నార్సింగ్ పొజిషన్ లో పోయి కంప్లైంట్ చేస్తే ఆ కేసు ఇంతవరకు తెల్లారలేదంటే మీరు అర్థం చేసుకోండి. ఆ మహిళ వచ్చి బాబు సుదర్శన్ రెడ్డి గారి భార్య వచ్చి, ఆ స్వప్న ఆమె పేరు, ఆమె వచ్చి కేసు పెడతాదా? వీళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారా? అంటే మీ పార్టీ కూడా వాళ్ళని క్యారీ చేస్తారు కదా, ఫ్యామిలీ కుటుంబ సభ్యులను. పార్టీ కేసీఆర్ గారు వెంట ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సన్నిహితంగా కుటుంబం. కేసీఆర్ గారు ఈ ప్రపంచంలో బెస్ట్ డాక్టర్ ఎక్కడైతే ఉంటే ఆ బెస్ట్ డాక్టర్ని తీసుకొచ్చి వైద్యం చేయించండి అని కూడా డాక్టర్లకు ఆదేశించారు. ఇక అన్ని మన చేతిలో ఉండవు, కొన్ని మన చేతిలో ఉండనప్పుడు డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. పాపం దురదృష్టవశాత్తు వారు చనిపోయారు. సో ఆయన కూడా పార్టీ అనేది ఆ కుటుంబాన్ని తప్పకుండా గుండెల్లో పెట్టి కాపాడుకుంటుంది. అట్లా ఆయన ఒక్క కుటుంబం కాదు, పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా గుండెల్లో పెట్టి కాపాడుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీలో 7 ఏళ్ల పాటు సెక్రటరీగా పనిచేసే గ్రూప్లకు సంబంధించి ఒక స్వారో టీమ్ అని సపరేట్ చేశారు. వాళ్ళంతా బీఎస్పీకి సపోర్ట్గా మీతో పాటు నడిచారు. నేను ఎక్కడ ఉంటే అక్కడ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ మెజారిటీ ప్రవీణ్ కుమార్ మేడం. అంటే బీఆర్ఎస్ లో మళ్ళీ ఒక స్వారో టీం ఉందా మీకు అనుకున్నా? బీఆర్ఎస్ లో స్వారో టీం అని కాదు కానీ ప్రవీణ్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో ఉన్నాడు, మంచి పొజిషన్ ఉన్నాడు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్ మళ్ళీ గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ప్రవీణ్ కుమార్ గురుకులాల సెక్రటరీ ఇచ్చి అద్భుతంగా పనిచేయించారు, రాబోయే రోజుల్లో కూడా ఒక కీలకమైన భూమిక ప్రవీణ్ కుమార్ ఈ విద్యారంగానికి కానీ ఇంకా రకరకాల సంక్షేమ రంగానికి కానీ పోషిస్తారన్న నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళందరూ నాతో పాటు ఉంటున్నారు. రైట్. మీరు గురుకులాల కార్యదర్శిగా పనిచేశారు.
అప్పుడు పనిచేసినప్పుడు కులానికంటే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇట్లా ఉండేది, మైనార్టీలకు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్గా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నారు. 25 ఎకరాలు, దాదాపు ఒక్కొక్క స్కూల్ 220 కోట్లు. దీనికి సంబంధించి దీనిపై మీ అనాలిసిస్ ఎట్లున్నప్పుడు? నా అనాలిసిస్ అది కేవలం కడుతున్న కాంట్రాక్టర్లకు లాభం జరిగే విధంగా ఆయన పదే పదే చెప్తుండే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరు కలిసి ఒకే దగ్గర ఉన్నప్పుడు ఈ కుల మతాలు అనే ఫీలింగ్ ఉండదు. ఇది ఒక అంతరాన్ని తొలగిస్తుంది, వాళ్ళు ఉన్నటువంటి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అప్పటి ప్రభుత్వాలు అప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కులాన్ని విభజించడం వల్ల ఆ కులానికి పరిమితం అవుతారు. దీనివల్ల ఏమైందంటే అందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల ఈ వైషమ్యాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తున్నారు. ఆయన అనే దాంట్లో తప్పులేదు. రేవంత్ రెడ్డి అందరు కులాలకు చెందిన వాళ్ళు కలిసి చదువుకుంటే వైషమ్యాలు తగ్గిపోతాయి, బాల్యం నుంచే విద్యార్థులందరూ కూడా కలిసి ఉంటే వైషమ్యాలు తగ్గుతాయన్న స్టేట్మెంట్ లో తప్పు లేదు. ఓకే, ఐ అగ్రీ విత్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కానీ ఆయన అమాయకత్వం చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఎందుకు అమాయకత్వం? ఇప్పుడున్న గురుకులాలు కులాల వారీగా విభజించబడలేదు. ప్రతి గురుకులంలో కూడా అన్ని కులాలకు చెందిన విద్యార్థులు ఉంటారు. పర్సెంటేజ్ తక్కువ. ఎస్సీ గురుకులంలో ఎస్సీలు 75% ఉంటారు, నాన్ ఎస్సీలు 25% ఉంటారు. బీసీ గురుకులంలో బీసీలు 75% ఉంటారు, నాన్ బీసీలు 25% ఉంటారు. మైనారిటీ గురుకులంలో మైనారిటీలకు చెందిన వాళ్ళు 70% ఉంటారు, నాన్ మైనారిటీ 20% ఉంటారు. అదే విధంగా గిరిజన గురుకులంలో 25% నాన్ గిరిజనులు ఉంటారు, 70% గిరిజనులు ఉంటారు. జనరల్ గురుకులంలో 50% జనరల్ కాంపిటీషన్, మిగతా అంతా కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు. డిగ్రీ కాలేజీలో 60% మాత్రమే రిజర్వ్డ్ కేటగిరీ ఉంటుంటారు, మిగతా 40% ఓపెన్ కేటగిరీ. రేవంత్ రెడ్డి గారికి ఈ జీవోలు చదివే ఓపిక కూడా లేనందుకు నాకు బాధ అనిపిస్తుంది. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ అన్ని గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ కేజీబీబీ అన్ని గురుకులాల నుంచి కూడా విద్యార్థులందరూ కూడా కలిసి రకరకాల గేమ్స్, స్పోర్ట్స్, సైన్స్ ఫేర్స్ ఇవన్నీ కూడా చేస్తారు. నేను 9 సంవత్సరాలు పనిచేసిన అందుకొరకు చెప్తున్నాను. ఇవన్నీ ఉంటాయి. అంటే సంక్షేమ రంగంలో వచ్చే నిధులన్నీ కూడా సంక్షేమం వచ్చే నిధులన్నీ కూడా ఏ కులానికి వస్తాయి నిధులు ఆ కులాలకు చెందిన వాళ్ళకే ఖర్చు పెట్టాలని రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఫెయిల్ అయిన వాడలే మళ్ళీ తీసుకొస్తున్నాడు. గతంలో ఏమైంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్స్ అని పెట్టారు. ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నది చేశారు. పెట్టి ముగ్గురు ఒకటే చోట పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది, ఎస్సీ వాళ్ళు వాళ్ళ మెస్ వాళ్ళు సపరేట్ పెట్టుకున్నారు, బీసీ వాళ్ళు వాళ్ళ మెస్ వాళ్ళు సపరేట్ పెట్టుకున్నారు, ఎస్టీ వాళ్ళు వాళ్ళ మెస్ వాళ్ళు సపరేట్ పెట్టుకున్నారు. ఇక ఎప్పుడు రోజు ఇదే తండ్రులాటనే ఉంటుంది. నీ మా దాంట్లో నువ్వు ఎందుకు వస్తున్నావు, మా మెస్లో నువ్వు ఎందుకు వస్తున్నావు. ఆ మోడల్ ఫెయిల్ అయిందనే ఈ గురుకులాలు వచ్చాయి. అద్భుతంగా నడుస్తున్నాయి. అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉంటారు. మా దగ్గర రెడ్డిస్ ఉన్నారు. అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒకే దగ్గర పెద్ద అట్మాస్ఫియర్ బిల్డప్ చేసి 25 ఎకరాల కట్టడం వల్ల కష్టం. అది నేను ఎందుకు చెప్తాను, అనుభవంతో చెప్తున్నా. 640 మంది పిల్లల్ని మేనేజ్ చేయడం మాకు తల ప్రాణంతో వచ్చేది. 640 కాదు, కాలేజెస్ లో మాకు 3 ఎక్స్క్లూజివ్ జూనియర్ కాలేజెస్, ఒకటి కరీంనగర్, 2 హత్నూరా, 3 గౌలిదొడ్డి ఇంకోటి. సో ఈ 3 కాలేజెస్ లో ఈ 240 మంది పిల్లలే ఉండేటోళ్ళు. ఆ 240 మంది పిల్లలు మేనేజ్ చేయడమే కష్టమయ్యేది. చిన్న పిల్లలు అప్పుడప్పుడే బాడీ మీద హార్మోన్స్ పనిచేస్తుంటాయి. అడాలసెన్స్ లో బాడీ మీద హార్మోన్స్ పనిచేస్తుంటే పిల్లలు తమకు తెలియకుండానే తమ బాడీలో వస్తున్న మార్పులను గమనిస్తారు. దానివల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయి, బయాలజికల్ ఇబ్బందులు. సో ఆ ఇబ్బందులు సైకలాజికల్ ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ఆ 240 మంది పిల్లలకి కింద మీద కొట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడల్లో ఏంటంటే 2500 మంది పిల్లలు ఒక్క దగ్గర ఉంటారు. మీరు టీచర్లను పెంచారా, పీఈటీలను పెంచారా, పీడీలను పెంచారా, మెస్ సైజ్ పెంచారా, ఏం చేశారు? కొత్త మా డిజైన్ మీకు స్టాఫింగ్ ప్యాటర్న్ చూపియండి. ఎంతమంది టీచర్లను పెంచారు? 240 మందికి అదే స్టాఫింగ్, 2500 మందికి అదే స్టాఫింగ్. ఎట్లా వీలవుతుందండి? అసలు మీరు నమ్మరు, నేను నార్సింగ్లో ఒక రోజు పోయినా ఈ స్పోర్ట్స్ టైంలో పోతే 640 మంది విద్యార్థులు ఒక్కటిసారి గ్రౌండ్ మీదకి వస్తారు. తిప్పి కొడితే 50 మంది 60 మంది కన్నా ఎక్కువ ఆడేవాళ్ళు కాదు. మిగతా అందరు కూడా బుల్లలు కూర్చొని గప్పాలు కొడుతుంటారు.
లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఒకరు ఉంటారు, కొంతమంది రూమ్లలో వండుకుంటారు, కొంత డార్మెంట్లో వండుకుంటారు. నేను ఒకరోజు పీడీని అడిగిన, ఏంటంటే మీరు 60 మంది ఆడతారా, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు సార్, నేను ఒక్కదాన్ని 640 మంది ఎట్లా మేనేజ్ చేయాలని, ఎట్లా మేనేజ్ చేస్తారు నిజంగా. టీచర్లు అంటారు స్పష్టమైనటువంటి విజన్ ఉంది కనుక నా దగ్గర ఎడ్యుకేషన్ నా దగ్గర ఉన్నది, విద్యాశాఖ నేను మెయింటైన్ చేస్తున్నా, స్పష్టమైన విజన్ ఉంది. ఇది ఎవరి చేతిలో కాదు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో అదే మొన్న రీసెంట్గా కూడా మాట్లాడాను. టీచర్లు ఇప్పుడు చదువు చెప్తున్నారు, టీచర్లు అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. సో ఆ గవర్నమెంట్ స్కూల్ని స్ట్రెంథెన్ చేసేటువంటి భాగంలోనే విద్యారంగంలో మార్పులు తీసుకొస్తున్నా. దీన్నే కూడా విమర్శ చేస్తున్నారు. స్కూళ్ళను స్ట్రెంథెన్ చేసే భాగం అయితే వాళ్ళ మనవాన్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి ఫస్ట్. విద్యాశాఖ మంత్రి తన సొంత మనవాన్ని ఏమో చిరెకో, లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూలో, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలో, లేకపోతే ఇంకేదో క్యాంగ్రూ కిడ్స్, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అక్కడికి పంపిస్తూ నేను విద్యాశాఖ నేను తీసుకున్నా ఇదంతా మారాలంటే మరి నువ్వు పంపి కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ వాళ్ళ ఇల్లు జూబ్లీహిల్స్ ఎక్కడ ఉంది, మేము ఎక్కడ ఏ స్కూల్కి పంపిస్తాం, మేము గవర్నమెంట్ స్కూల్కి పంపించు కదా. మీరు ఎప్పుడైనా రిక్వెస్ట్ చెప్పారా? మీ ద్వారా చెప్తున్నా, నిజంగా నిబద్ధత ఉంటే పంపించాలి కదా. ఇప్పుడు నేను మా కొడుకును గవర్నమెంట్ ఢిల్లీ యూనివర్సిటీలో చదివించిన, గవర్నమెంట్ యూనివర్సిటీ, నేను ప్రైవేట్ యూనివర్సిటీకి పంపించలే, రైట్. మా అమ్మాయి కూడా అందరు పేద పిల్లలు చదువుకునే యూనివర్సిటీ అజయ్ ప్రేమ్ యూనివర్సిటీలో చదువుకున్నది, రైట్. సో నేను అదే అంటున్నా, మా అమ్మాయి అదే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్లో చదువుకున్నది, ఇక్కడ బేగంపేటలో. పిల్లలు ఎక్కడ పోతారో మా బిడ్డ కూడా అక్కడికి పోయింది. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మా తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళతోనే పుస్తకాలు భుజం మీద పెట్టుకొని పోయేటోళ్ళు చదువుకున్నాం. ఇలా విద్యాశాఖ మంత్రి కావాలనే విద్యాశాఖ తీసుకున్నా, దీని సంగతి ఏంటో చూస్తా, మారుస్తా మొత్తం అని విద్యా కమిషన్ వేసినా, అదేసినా ఇదేసినా అన్నాడు కదా. ఒక్కటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనవాన్ని తీసుకుపోయి ఆ గవర్నమెంట్ స్కూల్లో పడేది, విద్యాశాఖ ఎందుకు మారదో నేను చూస్తాను. చేయాలి ఆయన లెక్క ప్రకారం, ఎక్కడున్నా తీసుకొని చేయాలి. బిడ్డ నువ్వు ఇంట్లో కూర్చొని పూరీలు చేసాడు కాదు, తీసుకుపోయి రోజు తాతగా పోయి డ్రాప్ చేసి రావాలి, మళ్ళీ పోయి తీసుకొని రావాలి. ముఖ్యమంత్రి నేను ఆఫీస్కి రాకపోయినా మంచిదే, నువ్వు మీ మనమని చూసుకో చాలు, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, మీ పిల్లలంటే గుర్తొచ్చింది, పిల్లలు బాగా రెస్పెక్ట్ చేస్తారు మీతో పనిచేసేటువంటి కానిస్టేబుల్స్ కానీ, గన్మెన్స్ కానీ, హోంగార్డ్స్ కానీ, అంటే చాలా వినయంగా ఉంటారు అన్నది నిజంగానే అట్లే, అంటే మీ పెంపకంతో నిజంగా వాళ్ళకి సహజంగా వచ్చినటువంటి తీరాది. మా ఇళ్లలో మేము అదే నేర్పిస్తాం పిల్లలకు. ఒక వ్యక్తిని హోంగార్డ్ అనో, లేకపోతే కానిస్టేబుల్ అనో, మీ నాన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనో, మీ అమ్మ ఒక డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ అనో మనం వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. పొద్దున నేను చదువుకోకపోయి ఉంటే నా పరిస్థితులు, నా తల్లిదండ్రులు టీచర్లు కాకపోయి ఉంటే నా పరిస్థితి కూడా వాళ్ళలాగానే ఉండేది. సో అంత మాత్రాన మనం వాళ్ళను ఏం రా అరేతురే కొట్టడం, లేకపోతే మనం వాళ్ళతో ఇంకా చేయకూడని పనులు చేయించడం, అలాంటివి చేయకూడదు. మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, లేకపోతే మన బట్టలు మనమే ఇస్త్రీ చేసుకోవాలి, మన ప్లేట్లు మనమే కడుక్కోవాలి అన్న భావన అనేది మేము చిన్నప్పటి నుంచి మా పిల్లలకి నేర్పించాం. మా స్వేరో నెట్వర్క్లో కూడా, స్వేరోయిజంలో కూడా వ్యక్తి హోదాను బట్టి, పోస్టును బట్టి గౌరవించడం అనేది కరెక్ట్ కాదు. ఓకే అనేది స్వేరో నెట్వర్క్లో గోల్డెన్ రూల్ అది. సో అందరినీ సమానంగా చూస్తాను. అంటే మీరు మీ అమరణ పేరు ఎంప్లాయీసా? మీరు ఏదో లారీ డ్రైవర్ ఏదో సంథింగ్ ఉన్నప్పుడు అలా అయితే, అంటే నేను టీచర్ అయితే నువ్వు మళ్ళీ ఆ ప్రైవేట్ జాబ్కి చిన్న జాబ్కి ఎందుకు పోతావు బిడ్డ అని చెప్పి మా అమ్మ నన్ను కొట్టింది. నేను టీచర్ అయినప్పుడు నువ్వు నాకన్నా గొప్పవి కావాలి, కానీ నువ్వు ఏమి జీతం ఎప్పుడు వస్తుందో తెలియని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని ఆ లారీ నడుపుతా అంటే వేంద్ర, నీకు దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి? చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఆటోమొబైల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, లారీ డ్రైవర్ అంటే నాకు ప్యాషన్. ఓకే, అనుకోకుండా ఐపీఎస్ లక్ష్యంతో పెట్టుకోలేదు, అనుకోకుండా ఏం కాదు, కష్టపడి జాక్పాట్ల ముఖ్యమంత్రి పైసలు చల్లి జాక్పాట్ల ముఖ్యమంత్రి కాదు. అమ్మో, రేవంత్ రెడ్డి మీ జిల్లాకు సంబంధించిన రేవంత్ రెడ్డి చెప్తున్న విధానం ప్రకారం సామాన్య జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా కావడం అనేది కూడా మంచి జర్నీనే కాదట్లేదు. ఆయన ప్రతిసారి ఆ మాట అంటున్నాడు. 20 ఏళ్ళు చేసుకున్నాడు, 20 ఏళ్ళ రాజకీయం. ఆయన వచ్చినట్టు మీ నల్లమల నుంచి, కొండారెడ్డిపల్లి నుంచి, ఆ కుగ్రామం నుంచి మొదలయ్యి ఇప్పటిదాకా సీఎం దాకా రావడం అంటే డెఫినెట్లీ ఆయన ఫైట్ చేయవచ్చు, రాజకీయంగా ఒత్తిళ్ళు ఉండొచ్చు. మీరు ఇప్పుడు మీకు ఒత్తిళ్ళు, మీకు కూడా ఆరోపణలు వస్తున్నాయి మీ మీద, ఆయన కూడా మీద వస్తాయి.
అనేది వస్తున్నాయి కరెక్టే. కానీ గ్రేట్ పర్సనాలిటీ కదా జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా కావడం అనేది. నేనేమంటే నుంచి సీఎం కావడం అంటే మీరు డైజెస్ట్ కాలేకపోతున్నా ఆయన బదులు మేము ఆయన అట్లా అంటలేం. నువ్వు వచ్చి ఆ సీట్లో కూర్చొని జనాలకు ఏం చేయలేకపోతున్నావు, జనాల మోసం ఎందుకు చేయలేకపోతున్నావు అని ఆయన స్టేట్ అవే అడుగుతున్నాడు. మీరు ఇచ్చినటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలన్నీ బీఆర్ఎస్ పార్టీ పథకాలన్నీ కొడుకుని ఎట్లా దాచి పెడతాడండి ముఖ్యమంత్రి? నాకు ఆయనకే సంబంధం చట్ట ప్రకారం హోంమంత్రి ఆయన అయితే హోంమంత్రి అంటే ఎట్లుండాలి? సంజయ్ నువ్వు కొడుకును సరెండర్ చేస్తావా మొదటి రోజే, లేదా నేను ఇంటికి రావాలన్నా అని హోంమంత్రి అంటే ఎంత గౌరవం పెరుగుతుంది రేవంత్ రెడ్డికి. నరేంద్ర మోడీ పక్కన కూర్చోను, నీ కొడుకును సరెండర్ చేశాక నేను నరేంద్ర మోడీ పక్కన కూర్చోను, నువ్వు కూడా నరేంద్ర మోడీ పక్కన కూర్చోకు. ఇద్దరు దోస్తులు వాళ్ళు జాన్ జిగ్రీ. ఎందుకు ఎక్కడ జాన్ జిగ్రీ? పార్టీలు వేరు కదా, పార్టీలు వేరేప్పుడు ఆయన బీజేపీ వ్యక్తిగతంగా ఉండొచ్చు కదా. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద ఒక మాట అన్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా బండి సంజయ్ ఒక మాట అన్నాడు. బండి సంజయ్ ఆర్పిఎఫ్, రేవంత్ రెడ్డి ప్రొడక్షన్ ఫోర్స్, రేవంత్ రెడ్డి బిఎస్ఎఫ్, బండి సంజయ్ ప్రొడక్షన్ ఫోర్స్. అంటే మీరు పెట్టిన పేరు అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలు తెలుసు, దేశ ప్రజలందరూ కూడా తెలుసు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, జాన్ జిగ్రీ. వాళ్ళు ఒకరినొకరు ఎప్పుడు కూడా నష్టం చేసుకోరు. ఏట్లా ఆయన ఏమండి ముఖ్యమంత్రి, నువ్వు జడిపెట్టేది ముఖ్యమంత్రి అయినా అబ్బా సంతోషం, కంగ్రాచులేషన్స్. కానీ ఆ పొజిషన్ లో పోయిన తర్వాత న్యాయబద్ధంగా పాలించమని అంటున్నాం, ధర్మబద్ధంగా పాలించమని అంటున్నాం. అంతే కదా మాకు కొట్లాంటది. ఆయన అయితే అయ్యో గర్వపడతాం మేము. ఎక్కడ కూడా ఏం చేయకుండానే మీరు ఇచ్చినటువంటి పథకాలు కంటిన్యూ చేస్తున్నాయి, కొత్త పథకాలు తీసుకొస్తున్నాయి. రాష్ట్రం అంతా దివాలా తీసి అప్లపాలు చేసి 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి బీఆర్ఎస్ పార్టీ అప్పగించిపోయింది. అయినా కూడా నేను డొనాల్డ్ ట్రంప్ కూడా అప్పు చేసిండండి. అగ్రరాజ్యమైన అమెరికా కూడా అప్పు చేసింది, జపాన్ అప్పు చేసింది, జర్మనీ అప్పు చేస్తుంది, ఫ్రాన్స్ అప్పు చేస్తుంది, ఓకే మహారాష్ట్ర కూడా అప్పు చేస్తుంది, భారత ప్రభుత్వం కూడా అప్పు చేస్తుంది. అప్పు అనేది కామన్ అండి. పెద్ద పెద్ద కంపెనీలు అప్పు చేస్తాయి, టాటా కంపెనీ కూడా అప్పు ఉంటది. ఆయన కూడా ఇప్పుడు చేస్తున్నా అని చేస్తున్నాడు అప్పు. కానీ బీఆర్ఎస్ చేసినప్పుడు కాంగ్రెస్ చేసినప్పుడు గుణాత్మకమైన తేడా ఉన్నది. ఏమున్నది తేడా? ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ప్రాజెక్టులు తీసుకొచ్చింది, నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టులు. పాలమూరు రంగారెడ్డితో ఎక్కడ కూడా నీళ్లు రావట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలింది, 1,00,000 కోట్ల రూపాయలు. ఎన్ని రోజులు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది, 6 సంవత్సరాలు పట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 4 నుంచి 5 సంవత్సరాల లోపలనే 90% వరకు పూర్తయింది. కరోనా వచ్చినప్పటికీ కూడా 90% పూర్తి చేశారు. మిషన్ భగీరథ తెలంగాణలో ప్రతి ఇంటికి గుట్ట గాని, చెట్టు గాని, పొట్టు గాని, ఏది గాని కాకులు దూరని కారడవిలో కూడా మిషన్ భగీరథ నీళ్లు పోతున్నాయి. క్లోరైడ్ ఒక్క కేసు కూడా లేదు ఇప్పటి వరకు. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు వచ్చినాయి. రైతులకు ఎన్ని గోడౌన్లు, దాదాపు మా వైఫ్ ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఉండే, మొత్తం కూడా గోడౌన్లు అయితే పెద్ద 450 గోడౌన్లు అడుకో నుంచి లోన్ తీసుకుని కట్టిండ్రు. ఎన్ని రోడ్లు వేసిండ్రు, ఎన్ని బ్రిడ్జిలు కట్టిర్రు, ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని సొరంగాలు. మామూలు విషయం అనండి. పోలీసులకు ఎంత అత్యాధునికమైన వాహనాలు, ఆయుధాలు. 40,000 నుంచి 50,000 మంది పోలీసులను రిక్రూట్ చేసిండ్రు. 2,32,000 మంది నిరుద్యోగులు రిక్రూట్ చేసిండ్రు ఉద్యోగాలకు. అదే విధంగా లక్షలాది ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పించిండ్రు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి. వీళ్ళు ఒక్క కంపెనీ తీసుకొచ్చిండ్రు. ఇన్ని అప్పులు చేసేసినాం మేము. టీ హబ్ ఇలా స్కై రూట్ అని చెప్పేసి ఒక కంపెనీ ఆకాశంలోకి రోదసీలోకి ఒక రాకెట్ పంపించింది. టీ హబ్ లో వచ్చింది, కేటీఆర్ గారు పెట్టింది కదా టీ హబ్, రైట్. సో 32 ట్రీట్మెంట్ ప్లాంట్లు, అదే విధంగా మొత్తం ఫ్లైఓవర్లు, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది, ఎన్ని ఫ్లైఓవర్లు, టోటల్ గా ఫ్లడ్ ఫ్లో కెనాల్స్. అప్పటికిప్పటికి ఇవన్నీ అయిపోలే కదా, చెప్పండి. కొట్ట కట్టింది చెప్పండి, ఒకటి చెప్పండి. రేవంత్ రెడ్డి అంటే మీకు గుర్తుకొచ్చేది చెప్పండి. రేవంత్ రెడ్డి అంటే మీకు గుర్తుకొచ్చేది, మీరు ముందు పోలీసులు కదా. రేవంత్ రెడ్డి అంటే మీకు గుర్తుకొచ్చేది ఉచిత బస్సు నడుస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది, రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు, 7 లక్షల రేషన్ కార్డు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా చెప్తున్నాడు? రేవంత్ రెడ్డి అంటే మీకు కాంగ్రెస్ అంటే మీకు గుర్తుకొచ్చేది ఇందిరమ్మ ఇల్లు మేము కట్టలేదు, డబ్బులు ఎక్కడ కూడా ఇవ్వలేదు, కట్టలేదు అని చెప్పి చాలా గ్రామాలు. మీరు ఇవ్వండి, మేము కట్టి చూపించాం కదా, మీరు ఇవ్వండి. మా చేతకాడ ఎలా చేసి ఊరాలో కడుతున్నటువంటి ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి చెప్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ నేతలు. అదే మేము కట్టిన ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి దానికి కలర్ మారుస్తున్నారు. నేనేమంటున్నానంటే, మీకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అంటే గుర్తుకొచ్చేది ఏంటి?
కుంభకోణం 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 కుంభకోణం. ఏది ఒకటి కూడా బయట పెట్టలే కదా. ఎన్ని బయట పెట్టలేదు. రాఘవ అని అడ్డంగా దొరికిండు కదా రాఘవ కన్స్ట్రక్షన్, నా దగ్గర అడ్డంగా దొరికిండు. ఆరోపణలు అయితే మీరు కలర్లు ఎందుకు మార్చండి? రాత్రి ఎందుకు కలర్లు మార్చండి? రాఘవ కలర్ ఎందుకు మార్చండి? మీ మీద కేసు పెట్టిన హబీబుల్లా ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి? ప్రజలు చూస్తున్నారండి, అన్ని చూస్తున్నారు. అప్పులు చేసి మేము ఇన్ని చేసినాము, మీరు అప్పులు చేసి ఏం చేసిండ్రు? మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఇచ్చారు కడంగల్ నారాయణపేట. అదే విధంగా సీఎం రమేష్ ఆంధ్ర ప్రాంతపు కాంట్రాక్టరు, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ అధికారంలో కూడా ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లే కదా ఇవన్నీ కూడా. మీరు ఫ్యూచర్ సిటీ అని లేని ఫ్యూచర్ లేని సిటీ ఎందుకు లేదంటే ఫ్యూచర్ సిటీ ఎందుకు ఉండదు? లాజిక్ చెప్పండి, మీకు ఎందుకు ఉండదు? ఆల్రెడీ ఎవరు అడిగింది మీ ఫ్యూచర్ సిటీ? ఎవరు అడిగింది? అది ఫార్మా సిటీ. నువ్వు ఫార్మా కంపెనీలు పెట్టాలి, అక్కడ తీసుకుపోయి రియల్ ఎస్టేట్ అంటే ఫార్మా కంపెనీ కదా. ఆల్రెడీ ఇక్కడ సైబరాబాద్ లిమిట్స్ లో పెరిగిపోయిన తర్వాత ఎవరన్నారు? ఇక్కడ దాదాపుగా లక్షలాది యూనిట్లు సేల్ కాకుండా ఇప్పుడు వెయిటింగ్ ఉన్నాయి. మీరు కొత్తగా ఇక్కడ చేసేదే ఉన్నది, మీ భూములకు రేట్లు పెంచుకోవడం తప్ప. ఊర్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు? రేట్ రాకపోతే ఏం చేస్తున్నావు అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నావు. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే, సార్ ఒక రైతు దగ్గర నుంచి భూమి అగ్రిమెంట్ చేసుకుంటా, ఒక 10 జెండాలు వేస్తా, ఒక షామ్యాన్ వేస్తా, ముంగట గోడ కట్టి 2 జెండాలు కడతా, కట్టిన మంచి బ్రోషర్ వేస్తా, అందరి దగ్గరికి పార్కులలో ఇళ్లలో పోయిస్తా, వాళ్ళు ఆశపడి కొంటారు, ప్లాటింగ్ చేస్తా. ఎగ్జాక్ట్ గా రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. అది కాదు కదా, ఆల్రెడీ ఉన్నదాన్ని డెవలప్ చేయండి. ఓకే, గ్లోబల్ సమ్మిట్ లో అక్కడికే పెట్టుబడులు పెడతాం చాలా మంది. గ్లోబల్ ఎన్ని పెట్టుబడులు చూపించండి, కంపెనీలో చూపించండి, ఒక్క కంపెనీతో ఖర్చాలనే చేయించండి కదా. డిసెంబర్ లో కూడా మళ్ళీ గ్లోబల్ సమ్మిట్ పెడతారు. డబ్బులు ఖర్చు చేయడానికి ఒక్కొక్క మీటింగ్ కు 15 కోట్లు ఖర్చు పెట్టి, కేవలం కేసీఆర్ గారిని తిట్టడం కోసమే 15 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్లు పెడుతున్నారు కదా. గ్లోబల్ సమ్మిట్ 200 కోట్లు. మీరు 200 కోట్లు పెట్టి గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఫార్ములా ఈ రేసింగ్ తీసుకొచ్చి 55 కోట్లు ఖర్చు పెడితేనేమో అది నేరం అవుతుంది. మీరు 200 కోట్లు ఖర్చు పెట్టి మిస్ ఇండియా లేకపోతే మిస్ హైదరాబాద్, మిస్ వరల్డ్ పోటీలు పెట్టి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తేనేమో నేరం కాదా? ఎట్లా అండి? జనాలు చూస్తున్నారు కదా అశోక్ గారు, జనాలు చూస్తున్నారు. కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా ఈ కార్ రేస్ లో? దేనికి భయపడము, అంతేనా? దేనికి భయపడం, మేము అన్నిటికీ తెగించినాం. ఎందుకంటే జనాలను నమ్ముకున్నాం. అరెస్ట్ చేసినట్లుగా బెదిరిస్తాడు అన్నప్పుడు డిఫేమ్ అవుతున్నా నిప్పులాగా పనిచేసిండండి. 100% దాంట్లో డౌట్ లేదు. ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేసిండ్రు. కేసీఆర్ గారు ఎవరిని కూడా తప్పులు చేయనివ్వలేదు. తప్పులు చేసిన కథ మళ్ళీ ఇంటికి రానివ్వరు, అది పక్కా. సో నేను చెప్పేది ఏంటి అంటే, రాష్ట్ర అభివృద్ధి కోసం రూల్స్ రీఇంటర్ప్రిట్ చేసి ఉండొచ్చు, అంతే తప్ప ఆయన పాకెట్లోకి ఒక్క పైసా రాలేదు. ఒక పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను నేను, ఆయన పాకెట్లోకి ఒక్క పైసా కూడా రాలేదు. వస్తే మీరు చూపియండి. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13 సెక్షన్ 17, మీరు ఏ సెక్షన్ చూపిస్తే సెక్షన్ 12 మీరు చూపియ్యి. ఏమీ లేదు, పోయి తీసుకుపోయి ఛార్జ్ షీట్. నిజంగా ఏసీబీ ఎవరి మీద ఛార్జ్ షీట్ చేయాలి? రేవంత్ రెడ్డి మీద చేయాలి. ఎందుకంటే ఏ విషయంలో ఫార్ములా ఈ కేసు అగ్రిమెంట్ యూనిలేటర్ రద్దు చేసింది, ఆయన వల్లనే 55 కోట్ల నష్టం వచ్చింది. ఆయన చేయకపోతే ఇలా రేసింగ్ క్యాపిటల్ లేదు, బ్యాక్ ఎండ్ లేదు, ఫ్రంట్ ఎండ్ లేదు, బ్యాక్ ఎండ్ లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన వల్లనే, ఆయన బ్యాక్ ఎండ్ ఉండబట్టి ఈ ప్రభుత్వం అంతా ఇట్లా నాశనం అయింది. ప్రజల జీవితాలు ఇట్లా నాశనం అవుతున్నాయి. బ్యాక్ ఎండ్ లో నువ్వు ఉండవు. బీఎస్పీ చీఫ్ గా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. అంటే ఈగ కూడా వాడలేకుండా చాలా సంతోషం. బీఆర్ఎస్ పార్టీ, నేను ఇవాళ 3 సంవత్సరాలు అయింది వచ్చి బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాల చరిత్ర ఉంది. మనని సిల్వర్ జూబ్లీ కూడా చేసుకున్నాం. సో బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు చాలా గర్వంగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినందుకు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇలాంటి సీనియర్ నాయకుల దగ్గర పనిచేస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. నేను ఒక మంచి వేదిక ప్రజల అప్పుడప్పుడు చూస్తుంటా మీ ఫేస్బుక్లో కానీ మీ సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తుంటా. మీరు ఇప్పుడు పనిచేసే విధానాన్ని కనుక చెప్పినట్టయితే కింద రకరకాల కామెంట్స్ వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా చూసి రోజులేదు సోషల్ మీడియా కామెంట్లు చూస్తుంటా, అప్పుడప్పుడు చూస్తా. ఎక్కడ కూడా పాజిటివ్గా మీకు ఉండే మరి, అంటే మీ నుంచి ఏదో సమ్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి కామెంట్లను, నాకు పాజిటివ్ కామెంట్లు రావాలి, అందరూ నా గురించి మంచిగా మాట్లాడాలి అని చెప్పి నేను రాజకీయాల్లోకి రాలేదు. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్.
నేను రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకోసం అంటే, నేను ఒక ఆఫీసర్గా నా చేతన కాడ నేను చేశాను. నేను చేసింది చాలా తక్కువ, ఇంకా ఎక్కువగా చేయగలిగే శక్తి నా దగ్గర ఉంది. కానీ ఒక ఆఫీసర్గా నేను ఇంతకుమించి ఎక్కువ చేయలేను. ఈ ఆఫీసర్గా చాలా పరిమితులు ఉంటాయి. కానీ రాజకీయం అనేది విశాలమైన ఒక వేదిక. ఆ వేదికలో నేను బాగా కష్టపడి అధికారంలోకి వస్తే ఆ వేదిక ద్వారా కోట్లాది మంది జనాలకు వాళ్ళ జీవితాలు మార్చే ఒక మౌలికమైన సదుపాయం, ఒక మౌలికమైన మార్గం, ఒక రాజమార్గం వేయొచ్చు, నిస్వార్థంగా వేయొచ్చు అని 7 సంవత్సరాల సర్వీసు వదులుకొని డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా దాన్ని వదులుకొని నేను రాజకీయాల్లోకి వచ్చిన. రైట్. సో నాకు ఏ క్షణం కూడా నాకు బాధ లేదు, నేను రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చినా అనే బాధ అయితే నాకు లేదు. సో అందుకొరకు నేను రాజకీయాల నుంచి కోరుకున్నది అది. నాకు వెంటనే ఐపీఎస్ తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ రిజైన్ చేసి జడి లక్ష్మీనారాయణ గారు సక్సెస్ కాలేదు. మా జిల్లా చంద్రశేఖర్ రెడ్డి ఉండే, పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కాలేదు. తర్వాత మీరు సక్సెస్ అదే చెప్తాను. సక్సెస్ మీన్స్ అంటే చట్టసభలో అడుగు పెట్టడం ఒక్కడే సక్సెస్ అనేది కాదు. ఓకే. కానీ చట్టసభల్లో అడుగు పెట్టకుండానే నేను చాలా చేయగలిగిన ఆఫీసర్ లాగా కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 2 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. కానీ చట్టసభల్లో అడుగు పెట్టడం, లేకపోతే ప్రభుత్వంలో ఒక కీలకమైన భూమిక పోషించడం, ఒక ఆఫీసర్గా కాకుండా కూడా పోషించడం అనేది చేస్తే కోట్లాది మందికి న్యాయం జరుగుతుందనే ఆశతోని, ఆశయంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. జంజీ ఉద్యమం ఎట్లా చూస్తారు? ఢిల్లీ కేంద్రంగా జరిగిన జంజీ ఉద్యమం న్యాచురల్గా వచ్చింది. లెఫ్ట్ ఓరియంటెడ్ అంతా మా అర్బన్ ఇది అట్లుంటుందా అని అనుకుంటారు. న్యాచురల్గా వచ్చింది. జంజీ వాళ్ళ పాపం ఈ సమయంలో మీలాంటి వారు ఉంటే ఇంకా దేశవ్యాప్తంగా కూడా జంజీ అనే ఉద్యమాన్ని జంజీనే నడిపారు. అచ్చా. నేను 59 years నా వయసు. జంజీని ఉద్యమాన్ని జంజీలే నడిపించాలి, అంతే తప్ప ప్రవీణ్ కుమార్ అలాంటి వాళ్ళు ఇంకోరు పోతే నడవదు. వాళ్ళకు సంఘీభావంగా మేము ర్యాలీలు తీయవచ్చు, ధర్నాలు చేయొచ్చు అంటే, కానీ జంజీల ఉద్యమం జంజీలే చేయాలి. నేషనల్ పాలిటిక్స్ లో అది ఆనాటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఆనాటి పరిస్థితులు ఎట్లుంటే అట్లా ఎవరు వాడుకోగలిగితే ధర్మేంద్ర ప్రధానం అనేక సంస్కరణలు తీసుకొచ్చిండు విద్యాశాఖలో. కావాలనే ఆయన రాజీనామా కోసం పట్టుబట్టారు. ఎప్పుడో మేము ఉన్న జరిగినటువంటి ఎగ్జామ్కు కావాలని కొంతమంది శక్తులు, అంటే ఇంటర్నల్ శక్తులు ఏకమై ఉద్యమాన్ని నడిపించి అని ఒక రకరకాల ఆరోపణలు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేను అసలు ఈ దేశంలో గత 10 సంవత్సరాల్లో 221 క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులైన, 148 క్వశ్చన్ పేపర్ లీకేజ్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినాయి. ఓకే. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో వైపం స్కామ్ అని జరిగింది. మెడికల్ ఎగ్జామినేషన్, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. 1500 మంది మీద ఛార్జ్ షీట్ చేశారు. 38 మందిని చంపేశారు. 38 మంది సాక్షులను చంపేశారు. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్ రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్ లీక్ కానీ సంవత్సరం లేదు. బీజేపీ వాళ్ళు సూపర్ డూపర్ హిందూ ధర్మ రక్షకుడు అని చెప్పి రోజు పొగిడే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 60,000 మంది పోస్టులకు పెట్టే కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. యడియూరప్ప, అదేవిధంగా బిఆర్ బొమ్మాయి ముఖ్యమంత్రిగా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో 541 పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ల క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఎంత ఘోరంగా లీక్ అయిందంటే ఓఎంఆర్ షీట్లు కూడా బీజేపీల చేతులకు పోయినాయి. ఒక బీజేపీ జిల్లా నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు ఒక్కొక్క పోస్టుకు 50 లక్షలు డిమాండ్ చేసింది. డిమాండ్ చేసి ఆ పోస్టు 50 లక్షలు తీసుకెళ్ళండి ఓఎంఆర్, నేను అన్ని కూడా టిక్కులు చేస్తాను. దాంట్లో నా సొంత బ్యాచ్మేట్ జైలుకు పోయాడు. ఓకే. ఓకే. బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ లో స్కామ్, అన్ని లీక్ అంటే బీజేపీ అంటే లీక్. ఇక మీరు దీనికి వద్దాం, ఏది నీట్. 2024లో నీట్ క్వశ్చన్ పేపర్ బీహార్ లో లీక్ అయింది. దాంట్లో కీలక భూమిక పోయించిన బీజేపీ నాయకులు. 2024లో నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు నాకు తెలిసిన ఐపీఎస్ ఆఫీసర్లే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన, వాళ్ళ పేరు నేను చెప్పాను. ఓకే. 2024లో ఛార్జ్ షీట్ కూడా అయింది. కరెక్ట్, సిబిఐ వాళ్ళు చేసిండ్రు. 2024 తర్వాత అప్పుడు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది, రాధాకృష్ణన్ కమిటీ అని వేసింది. ఓకే, రాధాకృష్ణన్ కమిటీ కొన్ని రికమెండేషన్ చేసింది. ఆ రికమెండేషన్స్ వీళ్ళు ఫాలో కాలే. కరెక్ట్. 2026లో మళ్ళీ నీట్ లీక్ అయింది. 2024లో 56 ఇంచుల చెస్ట్ ఉన్న సోకాల్డ్ గ్రేట్ నరేంద్ర మోడీ గారు, మరి సోకాల్డ్ అమిత్ షా గారు, అదేవిధంగా సోకాల్డ్ ధర్మేంద్ర ప్రధాన్ మీరు అంటారు కదా, మరి వీళ్ళందరూ కూడా 2026లో లీకెట్లు అయితే దాంట్లో మళ్ళీ బీజేపీ నాయకుడు దాంట్లో కూడా బీజేపీ నాయకుడు అక్యూజ్డ్. అక్కడ లీకు మీరే, ఇక్కడ లీకు మీరే. 26 లక్షల మంది పిల్లల జీవితాలు వాళ్ళు ఏం కానండి. ఎట్లా బీజేపీ లీక్ అంటే బీజేపీ అంటే లీక్. ఏ బేసిస్ మీద మీరు దాన్ని ధర్మేంద్ర ప్రధాన్ మంచోడు అంటున్నారు? జంజీ ఆగ్రహం అనేది ధర్మాగ్రహం. అది ఓకే, స్వచ్ఛందంగా స్వాభావికంగా వచ్చిన ఆగ్రహం. లీకులు మీరు లీకు వీరులందరూ కాపాడుతూ లీకుల మీద లీకులు చేస్తూ లాస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, యూ హ్యావ్ నాట్ లెర్న్ ద లెసన్ అన్నది. అంటే మీరు ఇంకా కూడా గుణపాఠం నేర్చుకోలేదా అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది కాదండి. ఓకే, ఎవరు మీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అశోక్ గారు, ఈ ప్రభుత్వం విద్యార్థులు విద్యా వ్యవస్థ వీళ్ళందరి జీవితాలు బాగుండాలని ఆలోచించే ప్రభుత్వం కాదు. వీళ్ళందరి మనసుల్లో కూడా మన మతం అనే మత్తు మందు ఎక్కించాలి, మూఢ విశ్వాసాల వైపు నడిపించాలి. వీళ్ళందరినీ కూడా ఎటో తీసుకుపోవాలి. వీళ్ళు ఎక్కువ మాట్లాడితే జంజీ అంటున్నారు, జంతర్ మంతర్కి వస్తున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అరే ఆ చిన్న పిల్లల మీద కేసులు పెట్టుడేందండి? కోపం మీద ప్రధానమంత్రి తిట్టిండ్రు, తండ్రిగా తాతగా పెద్ద మనిషిగా. మీరు నా బిడ్డలు నా మనవలు చెప్పిండు, సెల్ఫీ వీడియోలు చెప్పిండు, ఇక్కడికి చెప్పిండు కేసులు పెట్టిండ్రు, ఇక్కడ చెప్పిండు కేసులు. విద్యార్థులు పెట్టలేదు, విద్యార్థులు కాకుండా అమ్మాయి వాళ్ళ అమ్మాయి పేరు చెప్పకూడదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అయ్యా బాబు మోడీ గారు మమ్మల్ని క్షమించాలంటే కూడా బజరంగ దళాలు పోయి మేము చంపుతాం, రేప్ చేస్తామంటే చిన్న పిల్లల మీద రేపులు. ఒకవేళ అత్యాచారము, మైనాబాద్ బేస్మెంట్లలో అత్యాచారము, మళ్ళా వాళ్ళ మీద దుష్ప్రచారాలు, మళ్ళా హోమ్ మినిస్టర్లో కూర్చోవడాలు. ఏంటండి అది? బేటీ బచావో బేటీ పడావో అంటేదేనా? నీట్ పాపం బీజేపీలదే. ఇంత బీజేపీ విమర్శ చేస్తారు చెప్తారు అనుకుంటారు. ఒకవేళ భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉన్నట్టయితే సవాలు లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ అయితే పొత్తు కూడినట్టయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నూనె నీళ్లు కలుస్తాయా? కలిపే ప్రయత్నం చేస్తే నూనె నీళ్లు కలుస్తాయా? ఎక్కడైనా కాంటామినేషన్ నూనెనే నీళ్లే. బీజేపీ బీఆర్ఎస్ కలవవు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, ఎందుకు పదే పదే కూడా రాజ్యాంగాన్ని నమ్ముకునే పార్టీ. మీరు డైరెక్ట్ ఆరోపణ చేస్తారు కదా, ఆర్గానిక్స్ అమ్ముకొని అవయవదానం చేస్తే ఎంపీ సీట్లు 8 చేసారు, మీరు సున్నా కూడా మీరు కూడా ఎంపీగా పోటీ చేసారు. నేను కూడా పోటీ చేస్తాను. మీరు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారా? ఎక్కడ? అక్కడ నాగర్ కర్నూలు. నో వే. మా వీరోచితంగా పోరాడు, ఏ పార్టీతో పొత్తు లేకుండా పోరాడు. మరి ఎందుకు ఒక్క సీటు కూడా రాలేకపోయింది? తెలంగాణ ప్రజలు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు రాష్ట్రానికి ఒక గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉంటే మాకు గొప్పగా సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయని మీరు పదే పదే అంటారు. నేను చట్టసభలో పోనా కానీ ప్రజల కోసం పోరాడతారు మీరు అంటారు. కానీ ఈ రాష్ట్రానికి దాదాపు 9.5 ఏళ్ల పాటు సీఎం చేసినటువంటి కేసీఆర్ బయటికి రాకుండా కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు, మాట్లాడటం లేదు, రావట్లేదు అని చెప్పేసి గృహ నిర్బంధం చేసి ఫామ్ లో ఉండే ఇల్లు అంతే తప్ప ఫామ్ హౌస్ అంటే ఆయన ఉండే ఇల్లు అదొక్కటే. గృహ నిర్బంధం చేసిర్రు. ఇది రకరకాల మాటలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు. రేవంత్ రెడ్డి మాటలకు ఎవరు చిన్న పిల్లలు కూడా వాల్యూ ఎవరు వదిలేద్దాం రేవంత్ రెడ్డి మాటలు. కానీ ఆయన చేత కాదు, ఆయన తెలిసినంత అదొక్కటే. కేసీఆర్ గారు బయటికి వస్తున్నారు. బయటకు వచ్చే కదా మా అందరి కోసం ప్రచారం చేసింది, బయటకు వచ్చే కదా మా అందరినీ మార్గనిర్దేశం చేస్తున్నది, బయటకు వచ్చే కదా కార్యకర్తలందరూ ఏం చేయాలని చెప్తున్నది. ఒక గొప్ప నాయకుడు, మహానాయకుడు ఎప్పుడు కూడా ప్రతిసారి రోడ్డు మీదకి రాడు. మహానాయకుడు ఒక డైరెక్షన్ ఇస్తాడు, కిందలో నాయకులుగా తయారు చేస్తాడు, భావి తరాల కోసం ఒక గొప్ప నాయకత్వాన్ని ఇస్తాడు. రోజు నేనే ఉండాలని అవ్వాలని మహానాయకులు గారు. కేసీఆర్ ఇస్ ఎ స్టేట్స్మెన్, కేసీఆర్ ఇస్ ఎ విజనరీ. ఆ విజనరీ లీడర్ కి ఇంకా నాలాంటి వాళ్ళను యంగ్స్టర్స్ తయారు చేయాలా అంటే ఇంకా కొంతమంది యంగ్స్టర్స్ తయారు చేయాలి. 100,000 మంది నాయకత్వం కోసం పోటీ పడాలి, ఆ పోటీతత్వం రావాలి, ప్రజల కోసం పోరాడాలి, సమస్యను అన్ని కోణాల నుంచి చూడాలి, డీప్ గా అర్థం చేసుకోవాలి, లోతుగా అర్థం చేసుకొని ప్రజల ముందుకు తీసుకుపోవాలి, ప్రజలకు గొంతుకగా ఉండాలి, నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పాను. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, చాలాసార్లు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాను. ప్రైవేట్ మీటింగ్లలో కూడా కేసీఆర్ గారు
ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు తీయాలి. ఓకే. ఆయన నోరు తెరిస్తే తెలంగాణకి ఏమైంది, తెలంగాణ వానలు పడ్డాయి, విద్యార్థులు ఎందుకు అట్లా రోడ్ల మీదకి వస్తాడు, ఉద్యోగాలు ఎందుకు మనం వేసినట్టు నోటిఫికేషన్ ఇస్తలేరు వీళ్ళు, గురుకులాలు ఎందుకు ఇట్లా పిల్లలు పిట్టల్లాగా చచ్చిపోతున్నారు, విషాద సంఘటనలు ఎందుకు ఇట్లా వస్తున్నాయి, పెన్షనర్లకు కూడా పెన్షన్లు ఎందుకు వస్తలేవు, మనం ఏం చేస్తున్నాం దీంట్లో అని ఏ విధంగా ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకుపోవాలని మాకు దిశానిర్దేశం చేసి తప్ప రేవంత్ రెడ్డి గారు ఏ మాటలు అయితే మాట్లాడిండో ఆ మాటలను ఎప్పుడు ఉటంకిస్తూ కూడా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకోటి మీరు 59 years ఉన్నారు, బాగా రన్నింగ్ చేస్తారు, హెల్త్ ఫిట్ మెయింటైన్ చేస్తారు, ఆల్కహాల్ ఇటువంటి లేవు. నాన్ వెజ్ టెర్రరిజంలో ఆల్కహాల్ తీసుకోము, స్మోకింగ్ చేయము, మహిళలను కొట్టము, మహిళలను తిట్టము, పిల్లలను కొట్టము, కేవలం గౌరవంగా అవతల వ్యక్తులను చూడడమే స్వేరోయిజం. నాకు అట్లాంటి అలవాటు లేదు. ఈ రాష్ట్రంలో గ్రేహౌండ్స్ అత్యంత అద్భుతంగా పనిచేసింది. మావోయిస్టులంతా దాదాపు నిర్ణయిపోయారు, దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది. అదే గ్రేహౌండ్స్లో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు కానిస్టేబుల్గా ఏది ట్రాఫిక్లో వేస్తున్నారు, అక్కడ వేస్తున్నారు, ఇక్కడ వేస్తున్నారు, కొంత ఇబ్బంది పడుతున్నారు సమాచారం. దీని నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్న రాష్ట్రానికి యువ మంత్రికి గ్రేహౌండ్స్ త్యాగాల మీద, గ్రేహౌండ్స్ యొక్క పోరాట పట్టణం మీద ఏమాత్రం అవగాహన లేదు. ఆయనకు ఎడ్యుకేట్ చేయడానికి డీజీపీ ఏమాత్రం అడ్వైజ్ చేయొచ్చు కదా. మేము చేస్తూనే ఉన్నాం. ప్రాణాలు తెగించి ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు, నేను ఒప్పుకున్నాను. ఈ కోణంలో అంటే యాక్చువల్గా ఎందుకు చేస్తున్నారు కూడా చెప్తాను. గ్రేహౌండ్స్ ఉండే భూములు చాలా విలువైన భూములు, ఒక్కొక్క ఎకరం కనీసం అంటే 100 కోట్లు అవుతుంది. ఆ భూముల మీద ఈ ప్రభుత్వం కనుగొడ్డది. కేసీఆర్ గారి టైంలో ఆ భూములను కాపాడినాం. ఓకే. కేసీఆర్ గారి టైంలో సుప్రీంకోర్టు దాకా పోయి కూడా ఆ భూములను కాపాడుకున్నాడు ఆ కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఆ భూముల మీద కన్నేసి గ్రేహౌండ్స్ నిర్వీర్యం చేసి ఆ భూములన్నింటిని కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇవ్వాలని చూస్తుంది. ఇది వాస్తవం. ఓకే. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్లు వస్తాయి, పోతాయి. మన దగ్గర మావోయిస్టులు ఉన్నప్పుడు కొంత స్ట్రెంత్ అని ఎక్కువ ఉండాలి, మీరు చెప్పినటువంటి సర్కమ్స్టెన్సెస్లో సెక్యూరిటీ ఉండాలండి. మరి ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది కదా ఇప్పుడు, అట్లా ఎట్లా అకామిడేట్ చేస్తుంది? ప్రభుత్వం కల్పించారు. మరి ప్రభుత్వం పోలీస్ సంబంధించి, పోలీస్ శాఖకు సంబంధించి ఉద్యోగాలు తగ్గించారు. యాక్చువల్ గా డీజీపీ గారు 19,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఇచ్చింది మాత్రం 7,000కి నోటిఫికేషన్. రాను రాను కూడా తగ్గే అవకాశం ఉంటుంది కదా. ఈ తగ్గించాలనే ఈ కుట్ర చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎక్కడ మావోయిజం లేదని ఎట్లా చెప్తావు? ఒక ఐడియాలజీతో వచ్చిన పార్టీ లేదని ఎట్లా చెప్తావు? నిరంతరం సన్నద్ధంగా ఉండాలి కదా. ఐడియాలజీతో వచ్చిన పార్టీ అది అంత ఈజీగా పోదు. దేశంలో పేదరికం ఉన్నంత కాలం ఉంటుంది, వివక్ష ఉన్నంత కాలం ఉంటుంది, అణచివేత ఉన్నంత కాలం ఉంటుంది, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది, ఏదో రూపంలో గొడవలు అయితేనే ఉంటాయి. సో అలాంటప్పుడు నక్సలిజం లేదని ఎట్లా చెప్తాను ఈ దేశంలో? తప్పు. ఓకే. నక్సలిజం లేదన్నప్పుడు మరి మీరు అందరూ ఇన్ని సెక్యూరిటీ అది నక్సలిజం లేదని చెప్పే ఇక అవసరం లేదు, నో రిక్రూట్మెంట్ నథింగ్ అని చెప్పే ఈ రోజు ఆ మాట చెప్పడం కోసమే నక్సలిజం లేదని చెప్తున్నారు. ఖర్చు తగ్గిస్తున్నాము, నక్సల్ లేదు కదా మాకెందుకు రిక్రూట్మెంట్ అవసరం లేదు అని చెప్పి తగ్గించడం కోసమే ఇవన్నీ చేస్తున్నాను నేను. మీరు సిర్పూర్ కాగజ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, నార్కల్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్ టైం వాట్ ఇస్ యువర్ ప్లాన్? పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తారు? రైట్. చివరిగా ఒక క్వశ్చన్. ఐపీఎస్గా ఉండి డీజీపీ కావాల్సిన మీరు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలని బీఎస్పీ చీఫ్గా ఉన్న మీరు బీఆర్ఎస్లో చేరిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. అంటే మెట్టు దిగిరా, అడ్జస్ట్ అయ్యారా, కంఫర్ట్ జోన్లో ఉన్నారా? నేను ప్రజల కోసం పోరాటం చేయడంలో ఫ్రంట్ లైన్లో ఉన్నా, ముందు వరుసలో ఉన్నా. ఓకే. మెట్టు దిగలేదు, మెట్టు ఎక్కలేదు, కంఫర్ట్ జోన్లో లేను. కంఫర్ట్ జోన్ ఉండాలని అనుకునేటోడు కాదు ప్రవీణ్ కుమార్. నిరంతరం కూడా ప్రజల గొంతుకగా ప్రజల కోసం చేసే ప్రతి పోరాటంలో కూడా అగ్రగామి శక్తిగా ఉండాలనుకునే భావజాలంతో నేను బతుకు. ఇంత హోప్స్ ఉన్న మీరు 2034 వరకు నేనే సీఎం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీది అధికారం అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాడు. నిజమైద్దా? రేవంత్ రెడ్డి అనుకుంటే అయిపోతుందా? ఆయన పెట్టమని చెప్పండి, కొడంగల్ పోమని చెప్పండి. ఎందుకు కొడంగల్ పోతే ఒక ఊర్లో సర్పంచ్ కూడా గెలవాడు రేవంత్ రెడ్డి, ఘోరంగా ఓడిపోతాడు. మాటలు సర్పంచ్ ఎన్నికలలో మెజారిటీ సీట్లు మావే, మున్సిపల్ ఎన్నికల్లో మావే, అన్ని తొండి. నెక్స్ట్ 2 జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీస్ ఉప ఎన్నికలో జూబ్లీస్ లో ఏంది మొత్తం చీరలు. అంటే మీరు గెలిస్తే మీరు మీ పార్టీ అప్పుడు గెలిచినప్పుడు క్లియర్ గా గెలవచ్చు, కానీ ఇప్పుడు తొండి చేసాను లేదండి. మొత్తం అంటే ఘోరంగా దొంగ ఓట్లు, 20,000 దొంగ ఓట్లు అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ పోయి తీసుకుపోయి చూపిస్తాం కదా. 20,000 దొంగ ఓట్లు వేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్తే మొత్తం మంత్రులందరినీ కూర్చోబెట్టి చేసిండు. ఆ పార్టీకి అలాంటి చరిత్ర లేదండి. సో మేమేం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు 34, నేను 39 కూడా నేనే సీఎం అని
ఆయన చెప్పుకోవడం పగటికెళ్ళగడం ఆయన సిద్ధాస్తుడు. మీరు పగటికెళ్ళ కంటేనే ఉండండి రేవంత్ రెడ్డి గారు. కానీ రేపు మీరు ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వచ్చి ఎలక్షన్లలో కూర్చున్నా కూడా మిమ్మల్ని డిపాజిట్లు లేకుండా ప్రజలు మళ్ళీ మిమ్మల్ని కొండారెడ్డిపల్లికి పంపించడం ఖాయం. రైట్. సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో స్ట్రైట్ టాక్. మరొక కేసుతో మళ్ళీ కలుద్దాం.